నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. భారత ప్రధాన న్యాయమూర్తి నిన్న అమరావతిలో ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంఘం సమావేశంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన. ఒక ఐఏఎస్ కడుపున పుట్టిన ఎస్సీ బిడ్డ, గ్రామంలో పేద రైతు కడుపున పుట్టిన ఎస్సీ బిడ్డ ఒకటి ఎలా అవుతారు? ఆ కారణంగానే నేను గతంలో ఇచ్చినటువంటి తీర్పు ఎస్సీ కేటగరైజేషన్తో పాటుగా ఎస్సీ వర్గాల్లో కూడా క్రిమి లేయర్ అమలు కావాలని తాను ఇచ్చినటువంటి తీర్పుని సమర్థించుకుంటూ దాని మీద అనేక మంది నన్ను తీవ్రంగా విమర్శించారు. అయినప్పటికీ నేను దానికి కట్టుబడి ఉన్నాను, చర్చ జరగాలి దీని మీద అని చెప్పి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ బిఆర్ గవాయ్ గారు నిన్న మాట్లాడారు. ఈ అంశం మీద వాళ్ళ ప్రత్యేక చర్చను చేపట్టాం. ఈ చర్చలో మనతో పాటు జిఎస్ కుమారస్వామి గారు, యునైటెడ్ ఫోరం ఫర్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు వారు మనతో ఉన్నారు. అలాగే ప్రొఫెసర్ గాలి వినోద్ గారు, సీనియర్ విశ్లేషకులు, దశాబ్దాలుగా దళిత సంఘాల తరపున పోరాడుతున్న నాయకులు. అలాగే విల్సన్ గారు, ఏపీ ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, అలాగే భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు వారు కూడా మనతో ఉన్నారు. మరి కాసేపట్లో మానోతరాయ్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా కుమారస్వామి గారు నమస్కారం. నమస్కారం సార్. కుమారస్వామి గారు, గవాయ్ గారు నిన్న మాట్లాడింది మీరు చూసే ఉంటారు. ఆయన ఆ తీర్పునిచ్చారు. చాలా ఇవాళ దళిత సంఘాలన్నీ కూడా సుప్రీంకోర్టులో ఆయనకి జరిగిన అవమానానికి సంబంధించి పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. దాని మీద కేసు పెట్టాలని కోరుకుంటూ ఉన్నారు. ఈ ఒక ఎస్సీ బిడ్డకి ఈ రకంగా జరగకూడదని మాట్లాడుతున్నారు. కానీ ఆయన ఇచ్చినటువంటి తీర్పు ఇవాళైతే అమల్లో లేదు. అది దాని మీద ఏంటి అసలు? అంటే ఈ వర్గాల్లో చర్చ ఏమన్నా జరుగుతుందా? ఈ క్రిమిలేయర్ లేకపోవటం వల్ల వస్తున్న నష్టాన్ని ఆయన స్పష్టంగా, అంటే శాశ్వతంగా ఆ వర్గాల్లో కొద్ది మందికే ఫలితాలు అందుతున్నాయి, మీది ఏదైతే నిజంగా అంబేద్కర్ గారు తలపెట్టిన రిజర్వేషన్ ప్రయోజనాలు ఆ వర్గాల్లో అందరికీ అందట్లేదు, ఇది సమాన అవకాశాలని తిరస్కరించటమే, సమానంగా చూడటం అంటే సమాన అవకాశాలని తిరస్కరించడమని చాలా క్లియర్గా సిజేఐ గారు చెప్పారు. ఎలా అర్థం చేసుకోవాలి సార్? గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ అండి. ముందుగా జై భీమ్ అందరికి. నమస్తే సార్, చెప్పండి. మన గవాయ్ గారు ఏదైతే చెప్తున్నారో క్రీమీ లేయర్ అండ్ నాన్ క్రీమీ లేయర్, ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు క్రీమీ ఎవరు, నాన్ క్రీమీ ఎవరు, వాట్ ఈస్ ద యార్డ్ స్టిక్ ఆఫ్ క్రీమీ అండ్ నాన్ క్రీమీ అనేది ఫస్ట్ డిసైడ్ కావాలి. ఓకే. అండ్ దాని తర్వాత భారతదేశంలో ఉన్న యావత్ మన ఎస్సీ పాపులేషన్, టోటల్ పాపులేషన్ ఎంత ఉంది, ఇవాళ ఎస్సీ పాపులేషన్ కి ఎంత వరకు రెస్ట్రిక్ట్ చేసి పెట్టారు, వెదర్ అది గవర్నెన్స్ లో కావచ్చు గాక, బ్యూరోక్రసీలో కావచ్చు గాక, లేకపోతే పొలిటికల్ గా కావచ్చు గాక, మా రిప్రజెంటేషన్ ఏ విధంగా ఉంది అనేది ముందుగా తెలుసుకోవాల్సిన అవసరం. ఇప్పుడు ఇవన్నీ కూడా అంటే క్రీమీ, నాన్ క్రీమీ, తర్వాత కేటగరైజేషన్, ఇవన్నీ కూడా కేవలం ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ పైన ఇప్పటి వరకు వచ్చినట్టు వాళ్ళని కంటిన్యూస్ గా డిస్టర్బ్ చేస్తూ, వాళ్ళు ఏనాడు కూడా పొలిటికల్ ఎంపవర్మెంట్ సైడ్ పోకుండా వాళ్ళని ఏ రకంగా డిస్టర్బ్ చేసి డివైడ్ చేసి పెడితే బాగుంటది, తర్వాత దేశంలో మనం ఏ రకంగా మాటి మాటికి మనమే రూల్ చేయాలి, లేకపోతే మాటి మాటికి మనమే పై అందులో ఉండాలన్న ఒక చక్కటి ఆలోచనతోని. అండ్ విచిత్రం ఏంటంటే వీళ్ళు ఎవరితోనో చెప్పించకుండా మా దాంట్లో వచ్చినటువంటి సోకాల్డ్ గొప్ప గొప్ప లీడర్స్ కావచ్చు, లేకపోతే సోకాల్డ్ బ్యూరోక్రాట్స్ కావచ్చు, లేకపోతే హయ్యర్ పొజిషన్స్ కు రీచ్ అయిన వాళ్ళకి అందరితో కూడా మా పైనే మాకు ఉసిగొల్పేసి ఈ కమ్యూనిటీని డిస్టర్బ్ చేసేటువంటి స్టేట్మెంట్సే తప్ప క్రీమీ, నాన్ క్రీమీ అని అంటే నాకు ఫస్ట్ పాయింట్ అర్థం కాదు. ఏంటంటే ఎవరండి క్రీమీ? పొజిషన్స్, హై పొజిషన్స్ కి వెళ్ళేసి డిస్క్రిమినేట్ అయ్యేవాడు క్రీమియా, లేకపోతే హై పొజిషన్స్ కి వెళ్ళి హ్యూమిలేట్ అయ్యేవాడు, వేరే వాళ్ళు వాళ్ళ మీద చెప్పులు విసిరితే వాడు క్రీమియా, లేకపోతే ఎవడండి పొజిషన్స్ లో ఉండి కూడా ఒక సైన్ చేసి ఒక 100 మందికి ఉద్యోగాలు ఇవ్వలేని వాడు క్రీమియా, లేకపోతే మా రిప్రజెంటేషన్స్ ఎక్కడ ఉన్నాయని మేము క్రీమీగా కనబడుతున్నాం అండి వాళ్ళకి? ఓకే. అంటే పొలిటికలీ కుమారస్వామి గారు ఇదేదో ఇది రాజకీయ పార్టీలు చేసిన వ్యాఖ్య కాదు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు మాట్లాడిన వ్యాఖ్య. అయితే దీనిలో మీరు 2-3 పాయింట్లు రైజ్ చేశారు. ఒకటి, జనాభా, ఎస్సీ జనాభా ఎంత ఉన్నారు మనకి 2011 సెన్సస్లో క్లియర్గా ఉంది. మళ్ళీ 21లో జరగాల్సింది జరగలేదు, ఇంకో 2-3 ఏళ్లలో 26లో జరుగుతుంది అనుకోండి. ఎస్సీ జనాభా ఎంత ఉన్నారో వస్తుంది. అలాగే ఉద్యోగాల్లో ఎంతమంది ఉన్నారన్నది ఓపెన్గా ఉన్నటువంటి డేటాని రాష్ట్ర ప్రభుత్వాల్లో కానీ కేంద్ర ప్రభుత్వాల్లో కానీ ఇది మనకి ఓపెన్గా ఉన్న డేటా. ఒకవేళ అది పెంచాలి, పెరగాలి అనుకుంటే దానికోసం ఫైట్ చేయటం వేరు. ఉన్న దానిలో మీరు చెప్పారు డిస్క్రిమినేషన్ కొంత ఉండవచ్చు, ఉద్యోగంలో చీఫ్ సెక్రటరీలు కూడా అవమానించబడ్డ వాళ్ళు ఉన్నారు. బట్ దానికి పరిష్కారం మళ్ళీ చీఫ్ సెక్రటరీ బిడ్డకే మళ్ళీ ఉద్యోగం ఇవ్వటం,
ఊర్లో కౌలు చేసుకునే రైతు బిడ్డకి అవకాశం లేకుండా చేయటం కాదు కదా. రెండింటిని ఎట్లా కంపేర్ చేస్తారు? రైట్. ఇప్పుడు మీకు ఒక్క విషయం చెప్తానండి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ తీసుకొని ఇవాళ చాలా మంది బాగుపడ్డారు, లేకపోతే ఎంతమంది బాగుపడ్డారు అని కనుక మీరు లెక్కలు తీస్తే 15% కంటే మేము ఎక్కడా ఎక్కువ ఉండం. అండ్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ ప్రకారంగా కూడా ఇవాళ మేము అన్ని రంగాలలో టాప్ చేసినప్పటికీ కూడా మమ్మల్ని సైడ్ లైన్ చేసేసి రిప్రజెంటేషన్ ని కూడా ఓవర్లుక్ చేసి లేకపోతే మమ్మల్ని కించపరిచేది, హ్యూమిలేట్ చేసేది అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అండి. నేను మీకు ఒకటే ఏం అడుగుతున్నానంటే, రిజర్వేషన్ అని అంటే కేవలం ఆ మనిషిని రిప్రజెంట్ చేయించడమేనా, లేకపోతే ఆ మనిషికి కావాల్సినటువంటి పవర్స్ కూడా ఇవ్వడమా అని నేను ఒకటి అడుగుతా ఉన్నాను. మీరు రిజర్వేషన్ కే రెస్ట్రిక్ట్ చేస్తే కనుక మా రిప్రజెంటేషన్ ఇవాళ తెలంగాణ తీసుకుంటే కనుక 31 మంది ఎమ్మెల్యేలు అండి. దే నెవర్ వర్క్డ్ ఫర్ కమ్యూనిటీ, దే ఓన్లీ వర్క్ ఫర్ పార్టీస్, పొలిటికల్ పార్టీస్, అండ్ దే వర్క్ ఫర్ పొలిటికల్ వాళ్ళ స్టెబిలిటీ గురించి వర్క్ చేస్తారు తప్ప కమ్యూనిటీ గురించి ఎవరు వర్క్ చేయలేదండి. ఒక్క రోజులో పార్టీలే కాదు, ఒక్క రోజులో కనుక 30 మంది ఒక దగ్గర వచ్చి కూర్చుంటే మాకు ఉన్నటువంటి సకల ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ అయిపోతాయి. కానీ కేవలం కేటగరైజేషన్ అనేది మీరు ముందర పెట్టేసుకొని 30 సంవత్సరాలు మమ్మల్ని కొట్లాడించి 2% కి మీరు కాంప్రమైజ్ అయిపోయారండి. అంటే మీరు మీ తెలివి ఎక్కడ ఉంది, నా కమ్యూనిటీ జాతి నాది ఎక్కడ పోయింది, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ ఎక్కడ పోయింది? ఇవాళ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఉంటూ మీరు అంటున్నారు క్రీమీ అంటున్నారు. మొన్న మా క్రీమీ లేయర్ నుంచి ఉన్నటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆయన గన్ పెట్టి పేల్చుకొని చనిపోయినటువంటి అవస్థ ఉంది. కాకపోతే మేము ఎక్కడ క్రీమీ ఉన్నామండి? యు ఆర్ బీన్ గెటింగ్ హ్యూమిలేటెడ్ ఎవ్రీ డే. మేము క్రీమీ ఎక్కడ లేము, ఎప్పుడు కూడా నాన్ క్రీమీ. అండ్ ఈ లెక్కన మేము మాట్లాడాలనుకుంటే గనక ఒక్కసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ వాళ్ళే ముఖ్యమంత్రులు అవుతాయి. అవన్నీ ఉన్నాయి సార్. మీరు చెప్తున్న మిగతా అన్ని ఫ్యాక్టర్స్ 100% కరెక్ట్ కుమారస్వామి గారు. కాకపోతే ఈ సమస్యను ఎలా అడ్రస్ చేద్దాం మళ్ళీ వస్తాను మీ దగ్గర కుమారస్వామి గారు. రైట్ సార్, సమస్యకు సొల్యూషన్ కూడా చెప్తాం సార్. వస్తాను, మళ్ళీ తీసుకుంటాను సార్. వినోద్ గారు నమస్తే. ప్లీజ్ వినోద్ గారు, కుమారస్వామి గారు జేబీఎం సార్, కుమారస్వామి గారు ఒక అంశం చెప్పారు. ఆ పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవాళ్ళు కూడా వివక్షను ఎదుర్కొంటున్నారని. పదవుల్లో ఉన్నవాళ్ళు లేదా ఉద్యోగాలు సాధించిన వాళ్ళు, ఒక స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా వివక్షను ఎదుర్కొంటే అసలు ఏమీ లేని వాళ్ళు ఇంకెంత వివక్షను ఎదుర్కొంటారు? అదే వర్గాల్లో, వేరే వాళ్ళ గురించి కదా, అదే వర్గాల్లో. దీన్ని ఇదేదో ఖచ్చితంగా ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవరు దీన్ని సమర్థిస్తారని నేను అనుకోను. ఏ పార్టీలు దీన్ని సమర్థించట్లా క్రిమిలేయర్ కావాలని. సరే, ఎవరు రాజకీయం వాళ్ళది పక్క పెడితే, ఇవాళ అత్యున్నతమైనటువంటి న్యాయ పదవిలో ఉన్నటువంటి దళిత వర్గానికి చెందిన ఒక చీఫ్ జస్టిస్ ఈ వ్యాఖ్య చేశారు. బహుశా ఆయనకి కుటుంబం ఉన్నది, ఆయనకి పిల్లలు ఉంటారు. ఈ నిజంగా క్రిమిలేయర్ అయితే ఆయన కూడా నష్టపోతారు. ఆ పోయే లెక్కలోనే ఆయన చెప్పింది. కాబట్టి ఇది వ్యక్తిగతంగా మనకి లాభమా నష్టం లేదు, మన పిల్లలకి లాభం చేయటం అని కాకుండా మన వర్గాల్లోనే మరింత 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 కింద ఉన్న వాళ్ళకి న్యాయం జరగటానికి ఇది బీసీల్లో అమలవుతుంది. అలాగే ఈడబ్ల్యూఎస్లో దానికి ఒక క్రైటీరియా పెట్టారు. అది ఈడబ్ల్యూఎస్ రైట్ రాంగ్ ఆ చర్చలోకి నేను వెళ్ళట్లా. సామాజిక వెనుకబాటుతనానికి, ఆర్థిక వెనుకబాటుతనానికి లింక్ ఎట్లా అన్నది రాజ్యాంగంలో అది పెట్టారు, లేదు అది వేరే చర్చ. కానీ సామాజిక వెనుకబాటుతనానికి వివక్షకు గురవుతున్న వర్గాల్లో ఫలితాలు పొందిన వాళ్లే మళ్ళీ 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 పొందితే అసలు ఎప్పటికీ పొందిన వాళ్ళు, ఇప్పుడు బీసీల్లో ఎంబీసీలు మనం విన్నాం, అలాగే దళితుల్లో అత్యంత వెనకబడ్డ వర్గాలు కొన్ని ఉన్నాయి, వాళ్ళు ఎప్పటి నుంచో కొట్లాడుతున్నారు. ఏంటి దీని మీద మీ వెర్షన్? నా వర్షన్ ప్రకారంగా అండి, అందరూ అంటరాని వాళ్ళే. అంటే దళితుల్లో ఉన్న వాళ్ళందరూ అంటరాని వాళ్ళే. సో ఈ అంటరానితనానికి మూలము కుల వ్యవస్థ. ఈ కుల వ్యవస్థ రద్దు కాకుండా ఈ అంటరానితనం పోదు. సో అంటరానితనం బేస్ గా రిజర్వేషన్లు వచ్చాయి కాబట్టి, సో ఈ అంటరానితనం బేస్ గా వచ్చిన రిజర్వేషన్లు కుల వ్యవస్థ ఉన్నంత కాలం ఉంటాయి. కుల వ్యవస్థ రద్దు కాకుండా ఇవాళ కేవలము అంటరానితనమే రద్దు అయింది రాజ్యాంగంలో, కుల వ్యవస్థ రద్దు కాలేదు. మరి అలాంటి పరిస్థితులలో ఇవాళ ఒకవైపు మనం రిజర్వేషన్లు కులం ఆధారంగా రిజర్వేషన్ అడుగుతున్నాం. కులం ఆధారంగా రిజర్వేషన్లు అడుగుతున్న క్రమంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకవైపు కుల రిజర్వేషన్ సమర్థిస్తూనే మరొక వైపు కుల నిర్మూలన కూడా చెప్పాడు ఆయన. సో కుల నిర్మూలన వైపు పోవాలంటే ఏంటి పరిష్కారము అనేది ఈ ఎస్సీ ఎస్టీ సంఘాలు కానీ, లేదంటే బీసీ సంఘాలు కానీ, లేదంటే ఈ కులం గురించి మాట్లాడుతున్న సంఘాలు ఏవి కూడా ద్వంద్వ వైఖరిలో ఉన్నాయి. ఈ ద్వంద్వ వైఖరి ఏంటి అంటే, ఒకవైపు రిజర్వేషన్ సమర్థిస్తూనే, అంటే కుల వ్యవస్థను సమర్థిస్తూనే, మరొక వైపు
కుల నిర్మూలన అనే మాట ఉట్టిగా మాట్లాడుతున్నారు. సో దాంతో ఏమవుతుందంటే ఎవరైతే ఈ కులం వల్ల లాభపడ్డ వర్గాలు ఉన్నాయో, ఈ కులం వల్ల లాభపడ్డ వర్గాలు ఇప్పటికీ వాళ్ళ కులం ఉండాలనే కోరుకుంటారు. వాళ్ళు కులం వల్ల బాధిత సమాజం ఎప్పుడు కూడా కుల నిర్మూలన కావాలని కోరుకోవాలి. కానీ ఏమవుతుంది అంటే ఇవాళ రిజర్వేషన్ల పేరు మీద ఎవరైతే బెనిఫిట్ అవుతున్న ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ బెనిఫిట్ అవుతున్న రాజకీయ నేతలు కానీ వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ సమాజం గురించి మాట్లాడట్లేదు, వాళ్ళ సమాజం గురించి ఆలోచించట్లేదు. మరి అలాంటప్పుడు ఆ రిజర్వేషన్ల వల్ల ఈ బెనిఫిట్ అవుతున్న వాళ్ళు మాట్లాడినప్పుడు దాంతో రిప్రజెంటేషన్ ఉన్నంత మాత్రం ఒరిగేదేముంది? మిమ్మల్ని 2 ప్రశ్నలు వినోద్ గారు. అంటే మీరు కుల నిర్మూలన జరగాలి అంటున్నారు, అంటే కుల నిర్మూలన ఎలా జరగాలన్నది ఒకటి. రెండవది కుల నిర్మూలన జరిగితే రిజర్వేషన్లు పోతాయన్నది కూడా వాస్తవం కదా. కుల నిర్మూలన మరి అది ఎలా జరుగుతుందో మీరు చెప్పండి. బట్ ఇవాళ నేను అడిగిన ప్రశ్న ఈ కుల నిర్మూలన ఎలా, సరే చెప్పండి, గో హెడ్ వినోద్ గారు. నేను చెప్తాను. ఇప్పుడు భారత రాజ్యాంగం ఆర్టికల్ 17 ఏం రద్దయింది? అంటరానితన నిర్మూలన జరిగింది. కానీ దానికి రూట్ కాజ్ అయిన కులం రద్దు కాలిగా. నేనేమంటున్నానంటే దానికి రూట్ కాజ్ అయిన కులాన్ని రద్దు చేయండి. అదే ఆర్టికల్లో కులం బదులు అంటరానితనం బదులు కులం అనే కుల వ్యవస్థ రద్దు అని పెట్టండి. అబాలిషన్ ఆఫ్ కాస్ట్ సిస్టమ్ ఇన్స్టెడ్ ఆఫ్ అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. ఇది పెట్టిన తర్వాత ఎవరైతే పేదరికంలో ఉన్నారో, ఎవరైతే పేదరికంలో కుటుంబాలు ఉన్నాయో ఆ పేదరికంలో కుటుంబాలకి అఫర్మేటివ్ యాక్షన్ ద్వారా ఇవాళ ఎట్లయితే అమెరికాలో కులం లేదు, అఫర్మేటివ్ యాక్షన్ లేదా? ఉందిగా. సో దక్షిణాఫ్రికాలో కులం లేదు, అఫర్మేటివ్ యాక్షన్ లేదా? సో చాలా దేశాలలో అఫర్మేటివ్ యాక్షన్ ఉంది, కులం లేని దేశాలు. అంటే మీకు ఇక్కడ కులం పేపర్ మీద తీసేస్తే వివక్ష లేకుండా పోద్దని నమ్ముతున్నారా? పేపర్ మీద తీసేస్తే కులాన్ని పాటించేవాడు, కుల తూకంని పాటించేవాడు ఇవాళ రెడ్డి అనగానే ఒక గౌరవం ఇస్తున్నాను, ఇక్కడ మాదిగానే ఒక గౌరవం ఇస్తున్నారు. ఇవాళ నేను మొన్న విఆర్ఎస్ తీసుకున్నా, వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నా 2 years బ్యాక్. నేను నాది అడ్వకేట్ ఆఫీస్ పెట్టుకోవడానికి, నా ఛానల్ పెట్టుకోవడానికి, అలాగే నేను రాజకీయాలు చేయడానికి పార్టీ ఆఫీస్ పెట్టుకోవడానికి నా ఇల్లును వాడుకున్నా, సొంత ఇల్లును. నేను రెంట్కి పోతే మీరు మాదిగా అని చెప్పి నాకు పక్కకున్న ఒక రెడ్డి అపార్ట్మెంట్ లో ఇవ్వలేదు. నేను ఒక డీన్ గా పనిచేసిన, నేను ప్రపంచంలో అంబేద్కర్ చదువుకున్న విశ్వవిద్యాలయాలు చదువు చెప్పొచ్చిన, నేను ప్రపంచంలో తిరుగుతున్నా, నేనే హార్వర్డ్, ఆక్స్ఫర్డ్ లాంటి పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలు పరిశోధన పత్రాలు సమర్పించి ఇట్లాంటి నాకే ఈ పరిస్థితి ఉంటే మరి గ్రామీణ స్థాయిలో ఉన్న వారికి ఏంటి పరిస్థితి? నేను అదే అన్నాను సార్, మీకంటే ఎక్కువ వివక్ష గురవుతుంటారు వాళ్ళు కంపారిటివ్ గా. నేనేమంటున్నానంటే ఇప్పుడు నేను దీని అన్నిటికీ కారణం కుల వ్యవస్థేగా. అవును, వీటన్నిటికీ కారణం కుల వ్యవస్థే కదా. సో కుల వ్యవస్థను రద్దు చేయాలని నా డిమాండ్ కాదు వినోద్ గారు. కుల వ్యవస్థ రద్దు చేయటం అంటే పేరు వెనకాల తోక పెట్టుకోవద్దు అని చెప్తారనుకోండి, పెట్టుకోరు. అంత మాత్రాన పలానా ఇంట్లో పుట్టినోడు పలానా కులం అని సమాజం అనుకోకుండా ఉంటుందా? కులమైనా సరే సార్, ఏ కులమైనా సరే నేను గొప్ప నువ్వు తక్కువ అనేది కుల వ్యవస్థలోనే ఉంది. నువ్వు టచబుల్, నేను అన్టచబుల్ అనేది కుల వ్యవస్థ వల్లనే అంటరానితనం వచ్చింది. సో కాబట్టి దీన్ని రద్దు చేయకుండా నువ్వు రిజర్వేషన్లు కొనసాగించినంత కాలం, కులం పునాదుల మీద రిజర్వేషన్ కొనసాగించినంత కాలము, ఇంతకుముందు సార్ చెప్తున్నట్టుగా వివక్షత అనేది పోదు. నువ్వు ఏ స్థాయిలో ఉన్నా పోదు. ఇవాళ డీజీపీ కావాల్సిన వాళ్ళు, ఐపీఎస్లు కానీ లేదంటే చీఫ్ సెక్రటరీ కావాల్సిన వాళ్ళు దళితులు ఎందుకు కాలేకపోతున్నారు? అదే మీ ఆంధ్రప్రదేశ్ చూడండి, మొన్న సునీల్ కుమార్కి ఎందుకు డీజీపీ అవ్వలేదు? అదే సార్, మీరు ఐఏఎస్ ఐపీఎస్ అయిన వాళ్ళకి డీజీపీ ఎందుకు ఇవ్వలేదు, లేకపోతే చీఫ్ సెక్రటరీ ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతున్నారు. కానీ కౌలు రైతు బిడ్డకి గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం రావడానికి అవకాశం లేకుండా అయిపోతుంది, లేదు ఒక గ్రూప్ 4 ఉద్యోగం రావడానికి అవకాశం లేకుండా అయిపోతుంది. ఈ ఐఏఎస్ ఆఫీసర్ కొడుకే వాటికి పోటీ పడుతున్నారు సిజే గారి వాదన. నేను సిజే గారి వాదనతో ఏకీభవిస్తా. నేను సిజే వాదనతో ఏకీభవిస్తున్నా. ఎట్లా ఏకీభవిస్తాను అంటే ఇవాళ వాస్తవమే ఆయన చెప్పిన దాంట్లో ఒక ఐఏఎస్ కొడుకును, ఒక రైతు బిడ్డ లేదంటే కూలి చేసుకునే కొడుకు ఇద్దరు పోటీ పడగలరా ఒక ఉద్యోగానికి? పోటీ పడలేరు కదా. మరి అటువంటిప్పుడు ఈ క్రిమి లేయర్ వర్గము వాళ్ళకు ఈ రిజర్వేషన్ ఎక్స్క్లూడ్ చేస్తే ఆయనకు వస్తుంది కదా, ఆ పేదవాడికి వస్తుంది కదా. సో పేదవాడికి రావడమే కదా అంతిమ లక్ష్యం. రిజర్వేషన్ ఏంటిది? అన్రిప్రజెంటేషన్ టు రిప్రజెంటేషన్. అన్రిప్రజెంటెడ్ అయిన వాళ్ళే కదా రిప్రజెంటేటివ్ కావాలి. నీకు నేను ఒక పేరు చెప్పాను, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇంట్లో ఇప్పటికీ 31 మంది ఐపీఎస్లు ఐఏఎస్లు కలిపి వాళ్ళ ఇంట్లో ఒక్క ఇంట్లోనే 31 మంది అయినరు, ఒక ఇంట్లోనే. అంటే మరి ఇంకా మిగతా వర్గాలకు ఎప్పుడు వస్తాయి? అది అవకాశాలు ఎప్పుడు రావాలి?
Right, మరి sir. రావద్దు వాళ్ళకి. Right. రావాలంటే ఖచ్చితంగా ఈ ఐఏఎస్ కు రిజర్వేషన్లు అవసరం లేదు. అలాగే ఈ వివేక్ లాంటి సంపన్నులకు రాజకీయ రిజర్వేషన్ అక్కర్లేదు. Okay. ఇలా ఈ వీళ్ళని ఎక్స్క్లూడ్ చేయాల్సిందే, 100% ఎక్స్క్లూడ్ చేయాల్సిందే. Right. చేసినప్పుడే అన్రిప్రజెంటెడ్ వాళ్ళకి రిప్రజెంటేషన్ వస్తుంది. అంతే తప్ప మేము సంపన్నులము 1000 కోట్లు పెట్టి గెలిచగలిగే స్థాయి ఉన్న వివేక్ ఎందుకండి రిజర్వేషన్? వ్యక్తిగతంగా మనం వ్యక్తిగతంగా వెళ్ళొద్దు సార్, చర్చ వ్యక్తిగతంగా కాదు కానీ వ్యక్తిగతం అనే పదం ఎందుకు వస్తుందంటే కొన్ని వ్యక్తులు ఇప్పుడు ఇంతకుముందు ఐఏఎస్ అయిన వాళ్ళు కాల్చుకొని తెచ్చారంటే మరి ఎందుకు ఐఏఎస్ అయిన వాళ్ళు ధైర్యంగా ఎందుకు ఇంకొని కావాలి, అదే డీజీపీ కానీ ఎందుకు కావాలి, కాల్చి చంపలే ఎందుకు? ఇప్పుడు మనము వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఆయన చచ్చిపోతుండే వివేక్షతకు, ఎస్ నువ్వు చచ్చిపోయే ముందు ఇంకొని చంపు, కనీసం అదే డీజీపీ కానీ చంపు, చంపి కావు వడద్దంటాడు. నేనేమంటున్నా అంటే సమస్యకు పరిష్కారం ఇవ్వకుండా కథలు చెప్పే వాళ్ళు చాలా మంది ఇలా చాలా సంఘాలు పెట్టుకొని పైరవులు చేసుకొని బతకడం చాలా మంది. వాళ్ళ వల్ల తీరని నష్టం జరుగుతుంది ఇవాళ వ్యవస్థలో. అందుకే ఇవాళ ఏ బాధిత సమాజానికి అయితే ఉందో ఆ రిజర్వేషన్ల పర్పస్ నెరవేరాలి. కుల వ్యవస్థ ఉన్నంత కాలము కులం రద్దయితే ఖచ్చితంగా కులం పునాదుల మీద కాకుండా పేదరికం పునాదుల మీద రిజర్వేషన్లు ఇవ్వాలి. అంటే మీ టార్గెట్ కులం రద్దు కావాలి, కులంతో ఉన్న వివక్ష రద్దు కావాలి, అప్పుడు పేదరికం ఆధారంగా ఇవ్వాలనేది మీ ఆర్గ్యుమెంట్. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఒకసారి మనతో మానవతరాయ్ గారు కూడా జాయిన్ అయ్యారు. మానవతరాయ్ గారు నమస్తే. నమస్తే అండి. మానవతరాయ్ గారు, అధికార పక్షం దీని మీద స్పందించే ముందు, ఎందుకంటే దీని మీద పార్లమెంట్లో ఏదన్నా జరగాలంటే పార్లమెంట్లోనే జరగాలి ఈ వీటి మీద. అయితే సిజే గారి వాదన విన్నారు. ఇప్పుడు ఇద్దరు మనకి వినోద్ గారు మాట్లాడింది, కుమారస్వామి గారు మాట్లాడింది కూడా విన్నారు. పరిష్కారం ఏంటి? ఇప్పుడు ఈ సమస్య ఉన్నది, ఆ పైన ఉన్న వాళ్ళు ఎవరు ఈ క్రిమిలేరుకు ఒప్పుకోవట్లేదు దశాబ్దాలుగా, రకరకాల కారణాలు చెప్తా ఉన్నారు. కింద ఉన్న వాడికి కౌలు రైతే కదా, రైతు కూలికి అసలే అందదు, గ్రామంలో ఉన్నోడు, చదువు లేనోడు, పేదరికం, నిరక్షరాస్యులు, వీళ్ళ పిల్లలకి వాళ్ళకి ఏమీ అందే అవకాశం లేదు. సమాన అవకాశాలను తిరస్కరించడమే అని సిజే గారు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? సరే, సీజే అయినా దళితులు అంటే షెడ్యూల్ క్యాస్ట్ తెగల వాళ్ళు ముఖ్యమంత్రులు అయినా కులం అనేది పోదు, గుర్తుపెట్టుకోండి. వివక్ష అనేది పోదు. అసలు రిజర్వేషన్ల మూల సూత్రాన్ని మర్చిపోయినాం మనం. ఎవరు పడితే వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి పోరాటాలు జరుగుతున్నాయి. చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అసలు రిజర్వేషన్ ఎవరికి అంటే మనందరికి తెలుసు. సామాజికంగా ఎవరు వివక్ష అనుభవిస్తున్నారు? వెలివేయబడ్డది ఎవరు? ఊరుకు దూరంగా అటుపక్క ఇటుపక్క ఎవరు? మాలపల్లి, మాదిగూడాలు. వీళ్లకు ఈ పల్లెల్లో ఉన్న వాళ్లకు, ఈ గూడాల్లో ఉన్న వాళ్లకు సామాజికంగా అంటరంతనాన్ని అనుభవిస్తున్న వాళ్ళ కోసం రిజర్వేషన్లు పెట్టారు. పోయిందా చెప్పండి? ఇప్పటికి సమానత్వం వచ్చిందా? దేశం వచ్చి పోనీయండి. ఒకే రిజర్వేషన్ లో గవయ్య గారు అంటే ఎదిగారు, వారి నాన్నగారు ఎంపీగా పనిచేశారు, వారి ఆలోచన వేరు. మరి గవయ్య గారి మీద ఆయన కోర్టులోనే దాడి జరిగింది కదా. అదే మరి ఉన్నత వర్గాల మీద దాడి జరిగితే ఏ విధంగా ఉండేది? మరి వారి ఆలోచన ఏ విధంగా అర్థం కాదు. ఐఏఎస్లైనా ఐపీఎస్లైనా వివక్ష అనేది పోదు. మాలపల్లులు, మాదిగూడాలు అట్టనే ఉన్నాయి, దళితులు, అణగారిన బతుకులు అట్టనే ఉన్నాయి. కాబట్టి నేను అనేది ఏంటంటే దేశంలో సంపద పంచండి. మరి అందరి దగ్గర సంపద ఎవరి దగ్గర ఉంది? దేశంలో 10% మంది దగ్గరే ఉంది. మరి ఆ 10% ఒక ఊరుంటే ఒక భూస్వామి దగ్గర, ఒక అగ్రవర్ణానికి చెందిన 100 ఎకరాలు ఉంటుంది. మరి అక్కడ ఉన్నటువంటి దళితుల జీవితాలు అట్నే ఉన్నాయి. చదువు అనేది కాస్తో కూస్తో గౌరవాన్ని కొంతవరకు, కానీ చివరికి వచ్చేసరికి ఏమైతుంది? వివక్ష కనపడుతుంది, ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా. కాబట్టి దేశంలో కులం ఉన్నంత వరకు రిజర్వేషన్లు ఉంటాయి. క్రిమిలేయర్లు అదనేది కూడా ఏంటంటే, ఇప్పుడు ఆ వివేక్ 1000 కోట్లు ఉంటాయి, 100 కోట్లు ఉండొచ్చు. కానీ వివేక్ ఆడ ఒకనొక విషయానికి వచ్చినట్లయితే ఆయన కూడా అంటరాని వాడిగా భావిస్తారు. ఆయన అందరాలు ఏం ఎక్కియరు. కాబట్టి దీనివల్ల ఈ విధంగా మనం తోడుకోవటం మొదలు పెడితే, ఇప్పుడు బీసీలు అంటున్నారు, రేపు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వచ్చి అసలు ఈ రిజర్వేషన్ల ప్రక్రియను ఎత్తివేసేదాకా ఈ విధంగా ఉంటుందేమో నాకు భయం అవుతుంది. నిజంగా న్యాయం జరగాల్సిన సామాజిక వర్గాలకు అన్యాయం చేస్తారేమో, ఎవరు పడితే వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చి అనే భయం నాకు కలుగుతుంది. ఇంకా చూడండి, ఏ ఊరు పోయినా చూడండి, మాలపల్లి, మాదిగూడెం, గిరిజన తండాలు అట్లనే ఉన్నాయి. ఎవరో ఇద్దరో ముగ్గురో ఎదిగారు అని చెప్పేసి అందరూ వాళ్ళు కూడా ఆ ఎదిగిన సమాజం వాళ్ళు చెప్తుంది అది కాదు సార్. గవాయ్ గారు చెప్పింది రిజర్వేషన్ తీసేయమని చెప్పట్లేదు సార్. ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా కానీ అదే వివక్ష ఉందండి. కరెక్టే మీరు చెప్పింది. ఐఏఎస్ ఐపీఎస్ వివక్ష ఉంది అంటున్నారు. ఐఏఎస్ ఐపీఎస్ వివక్ష ఉంటే ఊర్లో కూలి చేసుకునే ఇంకా ఎక్కువ వివక్ష ఉంటుంది కదా. అసలు నోరెత్తినవారు కదా. ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ పిల్లలు సహసిద్ధంగానే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఈ ప్రభుత్వ ఉద్యోగాలు వాళ్ళు వేరే అంతకన్నా ఉన్నతమైన అవకాశాలకు పోతారు. అదే సార్, పోతారు అనుకుంటే మరీ మంచిది కదా. సివిల్ సర్వీస్ రిజల్ట్ వచ్చినాయండి.
సివిల్ సర్వీస్ రిజల్ట్ లో వచ్చిన దాంట్లో 26 మంది పోయారు మొన్న. 20 మందిలో మన తెలంగాణ నుంచి ఒక 7-8 మంది ఎంపిక అవుతారు. అందరు కూడా మామూలుగా వర్గాలే. అలా ఏం లేదు సార్. ఐఏఎస్ లో ఇప్పుడే వినోద్ గారు చెప్పారు ఒకే ఇంట్లో 32 మంది ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. సరే ఒక్కళ్ళో ఇద్దరు ఉండొచ్చు, నిజాయితీ పరులుగా ఉండొచ్చు. అట్లాంటి అంత మాత్రాన వాళ్ళ మొత్తాన్ని ఎత్తివేస్తారంటే అది అన్యాయం కాదా? ఎవరికి అన్యాయం కాదు, ఎవరికి అన్యాయం? వినోద్ మానవరాయ్ గారు, అన్యాయం ఎవరికి? ఐఏఎస్ల పిల్లలకా, రైతు కూలీ పిల్లలకా? ఇప్పుడు ఐఏఎస్ అయినంత మాత్రం ఆయన సాధించేది ఏందండి? ఆయన వివక్ష, అడుగడుగున వివక్ష ఉంది ఆయనకి. ఓకే, ఈ రిజర్వేషన్ అనేది ఆర్థిక పరంగా కాదు, వివక్ష పూరితంగా. వివక్ష ఎవరి వైపు ఉందో వాళ్ళకి రిజర్వేషన్ కల్పించారు రాజ్యాంగంలో. ఓకే, కాబట్టి వాళ్ళు ఐఏఎస్లు అయినా, ఢిల్లీకి రాజు అయినా దళితుడు, అదేదో దానివల్ల ఆయనకి ఏం ఉండవు, అధికారాలు ఉండవు. కాబట్టి దేశంలో కులం ఉన్నంత వరకు రిజర్వేషన్లు ఉంటది. క్రిమిలేయర్లు అని అయ్యి మనం ఎదిగిన గవయ్య గారు ఎదిగినంత మాత్రాన మిగతా వాళ్ళు ఎక్కడున్నారండి? అదే హర్యానాలో కాల్చుకొని చనిపోతే గవయ్య గారు ఏం చెప్పారండి? ఆయన కుటుంబం నేపథ్యం చూడండి. వాళ్ళ నాన్న ఎంపీ, వాళ్ళ చెల్లి ప్రొఫెసరు, ఆయన ఇంకొక ఆయన అదే చెప్తున్నారు సార్. అలాంటి వాళ్ళకన్నా తీసేయండి అని చెప్తున్నారు. నా పాయింట్ మీరు అదే పాయింట్ చెప్తున్నారు మనోత్రాయ్ గారు. ఆ రిజర్వేషన్ తీసుకుపోతే ఇంకా ఆయనకి అడుక్కుపోతారంటున్నా. ఎదిగే వాళ్ళు ఎదుగుతారు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు గ్రూప్స్ చదివే వాళ్ళు చదువుతారు, సివిల్ సామాన్యుల మధ్యతరగతి వాళ్ళే వస్తారు. ఎదిగిన తర్వాత ఆయన ఆర్థిక పరమైనటువంటి ఎదుగుదల లేదు ఆయన దగ్గర, సామాజిక పరంగా గౌరవం లేదు. మరి గౌరవం కోసమే కదా రిజర్వేషన్ పెట్టింది, పైకి రావాలని. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అయింది, ఎక్కడన్నా మరి వివాహాలు జరుగుతున్నాయా? చెప్పండి, చేసుకుంటారా వివాహాలు? కుల నిర్మూలన చేస్తారా? కుల నిర్మూలన జరగంటే ఏం చేయాలా? కులాంతర వివాహాలు జరగాలి. కులాంతర వివాహాలు చేసుకుంటే చంపుతున్నారు కదా, హత్యలు చేస్తున్నారు. మరి సమాజంలో సమానత్వం ఎక్కడొచ్చింది? మరి గవయ్య గారికి ఎందుకంటే ఆయన మొదటి నుంచి పైన ఉన్నాడు. ఆయన పైన లేదు సార్. ఆయన చెప్పారు నిన్న, నేను మురికివాడ అక్కడున్న హర్యానాలో ఉన్న మురికివాడ అమరావతిలో మున్సిపల్ స్కూల్లో చదువుకొని వచ్చానని చెప్పారు. ఆయన పైనుంచి 10 సంవత్సరాల రిజర్వేషన్లు ఎత్తేయాలి. మరి 10 ఏళ్ళకి రిజర్వేషన్లు ఎత్తేయాలి. రిజర్వేషన్లు పెట్టిన 10 ఏళ్ళకి ఎత్తేయాలి. ఎందుకు ఎత్తేయలేదు? అది వెనకబాటుతనం పోలేదని ఎత్తేయలేదు సార్. వెనకబాటుగా వివక్ష, వివక్ష పోలేదని ఎత్తేయలేదు. వివక్ష అంటరాంతనం ఇప్పటికీ ఉన్నది. అందరూ సమానం కాదు, మనం అనుకున్నట్టు ఏదో టీవీలో సినిమాల్లో చూపించినట్టు కాదు. ఇక్కడ అందరూ సమానమని మాట, నేను కూడా అందరూ సమానం తెలుసండి. ఇప్పుడు నేనున్నా గానీ నాకుండే వివక్ష నాకున్నది. కరెక్ట్. నేను మీకంటే కాదు మానవరాయ్ గారు, ఆర్థికంగా ఎదిగిన వివక్ష కోసమే రిజర్వేషన్ పెట్టింది ఇక్కడ. మానవరాయ్ గారు, మీకు ఉండే వివక్ష మీకున్నది, అలాగే వివేక్ గారికి ఉండే వివక్ష ఉంటుంది, చీఫ్ సెక్రటరీ అయిన వివక్ష ఉంది, అది అగ్రీడ్. కానీ మీకంటే ఎక్కువ ఊర్లో భూస్వామ్య వ్యవస్థలో నలిగిపోతున్న పేడెత్తి తట్టలు మోసి కూలి చేసేవాడు ఇంకా ఎక్కువ వివక్ష ఎదుర్కొంటాడు కదండి సిజే గారి వాదన. అదేనండి, ఊర్లో కూలి తట్టలు మోసినా అదే వివక్ష. ఐఏఎస్ అయినా మొన్న డీజీపీలు ఏం చేశారండి? డీజీపీలు తర్వాత ఆయన పైన అధికారులు మొత్తం కూడా ఆయన్ని చచ్చిపోయి ఆత్మహత్య చేసుకో విధంగా పురుకొలిపి అదే కదండి. ఏ ఐఏఎస్ ఆయన తీసుకోండి, గుర్తు పెట్టుకుని పట్టుమని 10 రోజులు ఉంచారు అక్కడ. కాబట్టి నా ఉద్దేశం గవాయ్ గారు ఒక్కరికి మరి ఆయన అనిపించింది ఏందో మరి సంచలనం కోసం తీర్పిచ్చారు, ఎందుకు తీర్పిచ్చారో కాదు. కానీ ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా ఊర్లో మాలపల్లి అయినా మాదిగూడెలు అయినా అందరి బతుకు ఒకటే. రైట్ సార్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. విల్సన్ గారు, అందరి వెర్షన్ విన్నారు. రకరకాల కారణాలు, ఇప్పుడు సంపద పంచమని ఒకళ్ళు, కులాంతర వివాహాలు జరగాలి జరిగాక అని, లేదు కులరహిత సమాజం వచ్చాక జరగాలని, మొత్తంగా వివక్ష పోతే తప్పితే వీళ్ళు కూడా ఎంత ఉన్నత స్థాయిలో ఇంక్లూడింగ్ సీజే గారితో సహా వివక్షను ఎదుర్కొంటున్నారు కాబట్టి వాళ్ళకు కూడా రిజర్వేషన్ కొనసాగాలి. ఈ వెర్షన్స్ మధ్యలో నలిగిపోతున్నది ఎవరంటే, ఇప్పుడు వీళ్ళు కనీసం వివక్ష ఎదుర్కొంటున్నా కొంత ఆర్థికంగానే ఎదుగుంటారు సార్. ఆ వర్గాలు ఆర్థికంగా ఎదిగిలేరు, వివక్ష గురవుతూ ఉన్నారు. దీని గురించే సీజే గారు మాట్లాడారు. ఏంటి దీని మీద ఎప్పుడన్నా పార్టీలకు అతీతంగా ఈ డేటా, ఇప్పుడు మీరు అందరూ అడిగిన డేటా బయట పెట్టండి. కులరహిత సమాజం ఎప్పుడు వస్తుందని అడగొచ్చు, నిజంగా ఇప్పటిదాకా ఈ వర్గాలకు వాటా ఎంత వచ్చిందని అడగొచ్చు, ఇవన్నీ అడగొచ్చు. సంపద పంచమని అడిగితే అడగండి, ఇవన్నీ ఓకే. కానీ ఆ వర్గాలలో అంతకన్నా 10 ఇంతల కింద ఉన్న వర్గాలకి న్యాయం జరగాలంటే పైనున్నోడు తప్పుకుంటే కదా న్యాయం జరిగేదన్నది సీజే గారి వాదన. పైనున్నోళ్లే మళ్ళీ తెచ్చుకుంటుంటే ఎప్పటికీ ఈ వర్గాలకు న్యాయం జరుగుతుంది. ఆ వర్గంలోనే వేరే ఏదో ఇలా ఎత్తేమని చెప్పట్లా. నా కుటుంబంలోనే నాకు వచ్చింది కనీసం ఒక్క తరం, నా కొడుకు గారు పైనన్నోడు కాదండి, ప్రతిభ ఉన్నోడికి వస్తాయి.
వాడు ఎక్కడ పుట్టినా అట్లాగా సార్ ప్రతిభ అదే కదా, అది కరెక్ట్ కదా సార్. ప్రతిభ ఉన్నోడు అంటే ఐఏఎస్ కొడుకులు అందరూ ఐఏఎస్ కొడుకులు అందరూ ఐఏఎస్ అవడానికి ఐఏఎస్ గారు కొంతమంది పరిజ్ఞానాలు కూడా అవుతారు కానీ మట్టిలో మాణిక్యాలు ఉన్నాయి. ఇప్పుడు మన సర్వీస్ లో గానీ గ్రూప్ 1 లో గానీ తల్లిదండ్రులు అనాథల ఎస్సీలు గ్రూప్ 1 ఆఫీసర్లు అయ్యారు. ఇక్కడ ఐఏఎస్ ఒకటే కాదు సార్, నేను అంటున్నా కాలేజీలో ఇంజనీరింగ్ సీట్ దగ్గర నుంచి పారిశ్రామీకరణలో పరిశ్రమల్లో ఎంత మాట ఉంది దళితులు ఇవన్నీ మీరు చెప్తున్నారు చెప్పండి. అవన్నీ పంచమనండి. మానవరాయ్ గారు మీరు చెప్పినవన్నీ వ్యాలిడ్ పాయింట్సే, వాటన్నిటి గురించి కూడా పోరాడదాం. బట్ లెట్ us కన్ఫైన్ టు ఈ ఒక్కదాని గురించి వాళ్ళు చర్చ పెట్టి. విల్సన్ గారు చెప్పండి. అది వారభిప్రాయం. ఓకే 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 రైట్. విల్సన్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. శ్రీనివాస్ గారు, మీకు ప్యానల్లో ఉన్న మిత్రులందరికీ పెద్దలకి నమస్కారం. చెప్పండి. మానవరాయ్ గారికి, వినోద్ గారికి, ఇంకొక సార్ పేరు కుమారస్వామి గారు. సార్ కుమారస్వామి గారు, ఒక ఎక్సలెంట్ కాన్సెప్ట్, ఎక్సలెంట్ డిబేట్ మీరు పెట్టింది. అంటే మీ వాయిస్ లో కూడా కొంత ఆర్ద్రత ఉంది, అంతర్మత ఉంది, బాధగాడు ఉంది, అందులో సందేహం లేదు. ఇలాంటి మీలాగే ఆయన కూడా ఆయన బాధని వ్యక్తం చేశాడు. అయితే ఒరిజినల్ డేటా డిఫరెంట్గా ఉందండి. ఇప్పుడు దేశంలో ఐఏఎస్ ఐపీఎస్లు డేటా ఏమైనా చెప్పగలరా? మీ దగ్గర ఏమైనా ఉందా? నా దగ్గర లేదు సార్. 4% ఎస్సీలు కలిపితే. ఓకే. మొత్తం మన క్రిమినల్ అనేది లేకపోయినా ఐఏఎస్ ఐపీఎస్ బిడ్డలు, తర్వాత ప్రొఫెసర్ బిడ్డలు, జర్నలిస్ట్ బిడ్డలు అందరూ పోటీ పడుతున్నా 4% ఉన్నారు ఇక్కడ ఐఏఎస్ ఐపీఎస్. ఎందుకుంటున్నారు సార్ అంటే ఇప్పుడు ఫస్ట్ లో అంటే సరే వాళ్ళు లేక పోస్టులు ఫిల్ చేయలేదు అనుకుందాం. ఇప్పుడు 15% రిజర్వేషన్ ఎస్సీలకు ఉంది, ఐఏఎస్లకు అనుకోండి. ఆ 15 మంది రాయట్లేదా? 15 మందిని తీసుకోవట్లేదా? అది బిగ్ డిబేట్. దాని మీద డేటా తీసుకోండి. ఎందుకంటే నా ప్రశ్న కాదు సార్, నా ప్రశ్న ఇప్పుడు 100 ఐఏఎస్ ఉద్యోగాలు పడ్డాయి అనుకుందాం సార్. ఇప్పుడు ఈ ఇయర్ పడ్డాయి, ఇప్పుడు మొన్న పడ్డాయి. దానిలో 15 ఎస్సీకి రిజర్వ్ చేసి ఉన్నాయి. 15 మంది సెలెక్ట్ కావట్లేదా లేదా సెలెక్ట్ చేయట్లేదా? వేరే కేటగిరీని వెళ్ళిపోతా ఉన్నారు. వేరే కేటగిరీ వెళ్ళే పరిస్థితి ఉంది. నేను ఏమన్నానంటే ఒక డేటా తీయండి. ఎస్, నేను ఒక ఐఏఎస్ ఐపీఎస్లే కదండి, మొత్తం అన్ని వ్యవస్థలని మన డేటా తీస్తే ఖచ్చితంగా ఒక పెద్ద కాంట్రాక్టర్ ఉంటే ఆడికే కాంట్రాక్టర్ అవ్వాల్సిన నెసిటీ లేదు, ఇంకొకరికి అవకాశం ఇవ్వాలి. కానీ అవుతున్నారా? మెగా కృష్ణ కావాలా, తెలంగాణలో ఆయనే కావాలా, ఆంధ్రాలో ఆయన. ఓకే, పేర్లు వద్దులేండి, మనం బాగుండదు. ఇది ఒకళ్ళ మీద వ్యతిరేక పెట్టిన డిబేట్ కాదు, మనం ఓవరాల్ గా మంచి పాయింట్ మాట్లాడుకుందామని. నేను మీ ద్వారా చీఫ్ జస్టిస్ గారికి కూడా నేను నివేదించేది ఏంటంటే, మొత్తం మీరు సుప్రీం కోర్టు డెసిషన్ తీసుకునే వరకు కూడా రిజర్వేషన్ హేతుబద్ధీకరణ జరగల. మనం గమనించాల్సింది ఏంటి? రిజర్వేషన్ హేతుబద్ధీకరణ ఎందుకు అనుకున్నాము? రిజర్వేషన్స్ ఉన్న వాళ్ళలోనే వస్తున్నాయి, వాళ్ళకి కింద వాళ్ళకి దొరకడం లేదు. కాబట్టి వాస్తవానికి నిచ్చిన మెట్ల వ్యవస్థలో మాలల్లో మాదిగలు ప్రేమించాలి, మాదిగలు డెక్కలు ప్రేమించాలి, డెక్కలు బయటలు ప్రేమించాలి, బయటలో మోచిని ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలి? కింద ఉన్నారు మన తమ్ముళ్ళు కాబట్టి మనం ప్రేమించాలి. ఆ వ్యవస్థ రావాలి. కాబట్టి వినోద్ కుమార్ గారు అన్నట్టు కుల వ్యవస్థ అనేది నిర్మూలన జరగడం అనేది ఒక అనివార్యం. అది అంబేద్కర్ గారు చెప్పారు, దానికి టైం పట్టచ్చు. ఈలోపు ఏంటంటే అవకాశాలు రావాలి. మానవరాయ్ గారు చెప్పిన కొన్ని విషయాల్లో నేను ఏకీపిస్తా. ఎందుకంటే ఇది రాజకీయ డిబేట్ కాదు ఇది. ఎందుకంటే సంపద ఎక్కడ పోటీ పడిందో, పోగుబడిందో ఆ సంపద పంపించకపోతే ఇంకో 100 ఏళ్ళు మీరు రిజర్వేషన్లు పెట్టండి, ఇట్లాగే ఉండదు పరిస్థితి. చేసుకోండి. మీరు క్రిమినల్ పెట్టకపోయినా, మీరు ఏం చేసినా ఇలాగే ఉంటుంది. దీనికి పరిష్కారం ఏంటి అంటే, మన మిత్రుడు అన్నట్టు వివక్షకి వ్యతిరేకంగా రిజర్వేషన్స్ వచ్చాయి. సమాజంలో శతాబ్దాల తరబడి వివక్ష చేసిన కుటుంబాలుగా వాళ్ళని లిఫ్ట్ చేయడం కోసం వచ్చింది. అసలు అంబేద్కర్ నాకు తెలిసి రిజర్వేషన్ అడగల, ఆయన పోనా ఫ్యాక్ట్ అడిగాడు. కొన్ని ప్రాంతాలు ఎస్సీ నియోజకవర్గాలు, ఎస్సీ స్టేట్స్, కొన్ని ప్రాంతాలు బీసీ స్టేట్స్ ఆయన అడిగింది. ఒక మధ్యపదంగా ఈ రిజర్వేషన్ విధానం తీసుకొచ్చారు. నేనేమంటానంటే పంపిణీ జరగాలి. డిబేట్ చిన్న విషయం కాదు. ఎందుకంటే 100 ఎకరాలు ఉన్న వాడికి 200 ఎకరాలు కొనుక్కుంటున్నాడు. ఎకరాలు లేనోడు 1 ఎకరా లేకుండా వ్యవసాయ కూలీగా మారిపోతున్నాడు. ఇది వ్యవసాయ, దీని మీద ఖచ్చితంగా డిబేట్ నడవాలి. ఏదైతే క్రిమిలేయర్ అన్నారో దాంతో పాటు అంటే ఈ 15% వరకు ఎస్సీలు, 7% వరకు ఎస్టీలు, కేంద్ర ప్రభుత్వ అవకాశాలన్నీ వచ్చే వరకు కూడా ఖచ్చితంగా రిజర్వేషన్ కొనసాగుద్ది. దాన్ని కూడా ఆపలేరు. అంటే ఆ స్థాయి దాకా రావాలంటే టైం పడుతుంది. అలాంటి టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా దాని మీద డిబేట్ పెడదాం, తప్పులేదు. ఇప్పుడు ఒక టైం వచ్చింది. ఆ టైం ఏంటి? రిజర్వేషన్ హేతుబద్ధీకరణ, రేషనలైజేషన్. అందులో భాగంగా మనం ఒక ప్రక్రియ చేపట్టాం. ఇప్పుడు దాకా రిజర్వేషన్ ఫలాలు అందిన వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళకి ఇవ్వాలి. అందులో కూడా వర్గీకరణ చేయాలి. అందులో మాదిగలో కూడా మాదిగలు కింద ఉన్న డెక్కిలి, బైండ్ల, మోచి
బుడగ జంగాలు వాళ్ళు 1% రిజర్వేషన్ అందడం వల్ల వాళ్ళకి ఒక డాక్టర్ లేడు, ఇంజనీర్ లేడు, కలెక్టర్ లేడు. ఇది గురించి ఆలోచించాలి. ఇది డిబేట్లు మనం మాత్రమే కాదు, అన్ని రాజకీయ పక్షాలు పార్లమెంట్ చర్చ జరపాలి. ఇది వాల్యుబుల్ డిబేట్. ఎందుకంటే పార్లమెంట్ చర్చ నడిపి పార్లమెంట్ ఎట్లా సంపద పంపిణీ చేయాలి, మీరు ఇచ్చిన కాంట్రాక్ట్లే ఇస్తా ఉంటారు అంటే మిగతా అవకాశం లేదు. ఎస్సీ ఎంటర్ప్రైనర్స్ నేను దళిత పారిశ్రామిక తీసుకొచ్చానండి, 50 లక్షల సబ్సిడీ జీవోది ఇచ్చాను రాజశేఖర్ నేనేమంటే ఎంతమందిని మనం చేయగలుగుతున్నాం. ఈరోజు స్టాండప్ ఇండియా అనే పథకం నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు. ఒక ఎస్సీకి ఒక ఎస్టీకి జనరల్ ఉమెన్ కి ₹1,00,00,000 స్కీమ్ అది. మరి దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలా అంటే సార్ ఇక్కడ మీరు ప్రభుత్వ పథకాలు ఇంప్లిమెంట్ చేసుకోవటం ఒక పద్ధతి, దాన్ని ప్రభుత్వాలు స్టాండప్ మీలాంటి వాళ్ళు పోరాడారు. సరే రాజకీయ పార్టీలు జనం దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళకి అందించగలిగిన మేరకు ఎవరి ప్రయత్నం మేరకు వాళ్ళు అందించే ప్రయత్నం చేశారు. ఇది ఒక అంశం. కానీ ఇప్పుడు కాంట్రాక్ట్లు లేకపోతే మరొకటి మాట్లాడితే పబ్లిక్ మనీ ఖర్చు పెట్టేటప్పుడు ఎవరు తక్కువ కోట్ చేస్తారో, ఎవరు ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారో వాళ్ళకే ఇస్తారన్నది కదా రాజ్యాంగం, మన చట్టం అది కదా. ఇప్పుడు దాన్ని కాదని మనం చేయగలుగుతామా? ఇప్పుడు వడ్డీ కమ్యూనిటీకి క్వారీలు వాటా ఇవ్వండి అన్నారు. ఎందుకన్నారు? క్వారీలతో సంబంధం ఉంది, బంధం ఉంది కాబట్టి అన్నారు. మీరు చెప్పు ఉంది, మాదిగులకు అవకాశం కల్పించండి. అక్కడ కూడా ఇంకో సామాజిక వర్గం వచ్చి వాళ్ళ పరిస్థితి ఏంటి? నేను ఒక డిబేట్ కాదండి, ఇది పొలిటికల్ డిబేట్ మాత్రమే కాదు, ఇది సోషలాజికల్ డిబేట్. సమాజం గురించి మనం సమాజంలో సంపద పంపిణీ జరుగుతుంది. 70 ఏళ్ల తర్వాత కూడా ఒక 100 మాకేదో వివేకానంద గురించి ఒకరి గురించి చెప్పుకోవడం కాదు, 100 కోట్లు కాంట్రాక్ట్ చేసే వ్యక్తి తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ ఒక వ్యక్తిని చెప్పండి, ఒక వ్యక్తిని చెప్పండి మీరు చూద్దాం. ఈ రోజు సొసైటీలో ఆర్థికంగా ఎప్పుడైతే మనం బలోపేతం అవుతామో రిజర్వేషన్ అవసరం లేదండి. అంటే మీరు చెప్పింది కాదు వివేక్ గారు, 100 కోట్లు కాంట్రాక్ట్ చేయగలిగిన వాడు ఒక్కడున్నారని అడుగుతున్నది వాస్తవమే. కానీ అసలు 10th పాస్ అయ్యాక నాకు గ్రూప్ 4 ఉద్యోగానికి కూడా నాకు అక్కడ టీచర్ల కొడుకులు, కలెక్టర్ల కొడుకులు లేదా గెజిటెడ్ ఆఫీసర్ల కొడుకులు పోటీ పడుతున్నారు అన్నది ఒక వాస్తవం. ఆ ఉన్న కొద్దిలో అది కూడా వాళ్ళకి దక్కనివ్వట్లేదు అనేది కదా చర్చ. రిజర్వేషన్ వస్తాను మానవరాయ్ గారు ఇస్తాను. పంపిణీ చేయండి, భూమి పంపిణీ చేయండి, పరిశ్రమలు పంపిణీ చేయండి. రైట్. మరి ఎక్కడైతే ఒక మీడియాలో మేము ఉన్నామా, దేంట్లో ఉన్నాం అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ వివక్ష వల్ల ఏ రంగంలోకి రానియరు. కాంట్రాక్ట్లు అంటారు, ఆ కాంట్రాక్ట్ ఎట్ట వస్తున్నాయో కూడా మీకు తెలుసు, మీ అందరికీ తెలుసు, చూస్తున్న ప్రేక్షకులకు కూడా తెలుసు. నేనేమంటానంటే ఆ రంగాలు ఇది ఇదిగో ఈ కాంట్రాక్ట్ ఉంది, ఈ ఇంజనీర్ దళిత ఇంజనీరింగ్ ఒక సిండికేట్ చేయండి. మా మిత్రుడు మహబూబ్నగర్ లో శ్రీనివాస్ ఉన్నాడు, ఆ శ్రీనివాస్ అనేక విధి విధానాలు ప్రవేశపెట్టాడు. దీని మీద డెక్కేని పెట్టి ఒకటి పెట్టాము, ఎక్కడ కూడా ప్లేస్మెంట్ లేకుండా చేస్తున్నారు కదా. కాబట్టి ఇది వాల్యుబుల్ పాయింట్. అందుకని చీఫ్ జస్టిస్ గారు ఒక తేనెతుట్టుని కదిలిస్తే ఆ తేనెతుట్లు కదిలించిన తర్వాత మనకు అమృతం కూడా వస్తుంది, అందులో సందేహం లేదు. మనల్ని కుటుంబాలు కట్టారు, సందేహం లేదు. కాబట్టి ఎక్కడి దగ్గర ఒక ప్రశ్న మొదలవ్వాలి, ఒక ప్రశ్న మొదలైంది, వెల్ అండ్ గుడ్. కాబట్టి మేమంటాం గ్రామాల్లో ఉండే పేదవాడు వాడు ఎదగాలి. అదే విధంగా సొసైటీలో ఐఏఎస్ అయినా వివక్ష ఉంది, మా మీద పెట్టి బేలుస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటంటే మొన్న ఆయన పీరియడ్ లో మొత్తం సంజయ్ గారు కానీ తర్వాత సునీల్ కుమార్ గారు కానీ వీళ్ళందరూ ఎస్సీ అధికారులనే అడ్డం పెట్టి ఆయన రాజకీయం చేసుకుంటారు. దానివల్ల ఏమైంది, సునీల్ గారు నాలుగు బాధపడుతున్న రోజు మేము బాధపడ్డాం, సంజయ్ గారు జైలు పోయినప్పుడు బాధపడ్డాం. ఎందుకు బాధపడతాం? బేసిక్ గా మనల్ని పనిముట్టుగా చేసుకుంటున్నారు, చేసుకోకూడదు. ముందుగా తెలియజేస్తాను. మళ్ళీ వస్తాను సునీల్ విల్సన్ గారి దగ్గరికి. ఒకసారి కుమారస్వామి గారు, మీరు అది ఈ వెర్షన్ ఓకే సార్, ఇది తొలగించడానికి వీల్లేదు, క్రిమిలేయర్ పెట్టడానికి వీల్లేదు అన్నది మీరు చెప్తున్న వెర్షన్. నా ప్రశ్న ఏంటంటే పైన ఉన్న వాళ్ళు కూడా వివక్షకు గురవుతున్నారు అనుకున్నప్పుడు కింద ఉన్న వాళ్ళకి ఏ రకంగా న్యాయం జరగాలి? ఒకటి, గతంలో కొంతమంది మేధావులు దీనికి ఒక చిన్న పరిష్కారాన్ని సజెస్ట్ చేశారు, అది మీకు అంగీకారమో కాదో చెప్పండి. వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఈ పేదరికం, నిరక్షరాస్యత, గ్రామీణ ప్రాంతం, మాతృభాషలో చదువుకున్నోళ్ళు ఈ 4 కదా. ఇప్పుడు ఒకే దీనిలో కూడా నష్టపోతున్నోళ్ళు తల్లిదండ్రులు చదువుకున్నవాడి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది, పేదరికంలో లేనివాడికి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది, ఇంగ్లీష్ మీడియంలో చదివేవాడికి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది, గ్రామీణ ప్రాంతంలో కాకుండా అర్బన్లో ఉన్నవాడి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. ఈ 4టిని 2.5లో అంటే ఒక 10% వెయిటేజ్ అన్నా కనీసం, ఒకవేళ రిజర్వేషన్ కల్పించలేకపోతే ఒక 10% ఈ 4 క్వాలిటీస్, 4లో 2 ఉంటే 5 మార్కులు ఎక్స్ట్రా కలిపేది ఒక ఆలోచన చేయాలని గతంలో కొంతమంది సజెస్ట్ చేశారు. అలాంటిది ఏదైనా మీ దగ్గర ఉన్న సొల్యూషన్తో పాటు నా దగ్గర ఉన్న నేను విన్న ఒక ఆలోచన చెప్తున్నా, ఏం చెప్తారు సార్? మీరు ముగ్గురుతో అందరు మేధావులతో అందరితో మాట్లాడుతూ ఉన్నారు.
అందరు కూడా ఒక కామన్ వర్డ్ ఒకటి, మానవత రాయ్ గారు కూడా ఆయన కూడా ఒక కామన్ వర్డ్, వినోద్ గారు కానీ విల్సన్ గారు కానీ ఒక కామన్ వర్డ్ ఒకటి ఏం చెప్తున్నారు మీరు ఇక్కడ గ్రహించాల్సినది ఏముందంటే వివక్షత అనేది చెప్తా ఉన్నారు. ఇప్పుడు విషం ఒక గ్లాసు తాగితే ఏముంది, ఒక స్పూన్ తాగితే ఏముందండి. మీరు అంటున్నారు ఏంటంటే రైతు బిడ్డకు రావాలి అని అంటున్నారు. ఆయనకు కూడా వివక్షతనే జరుగుతుంది. చదువుకొని ఆ స్టేజ్కి వెళ్ళిపోయి డీజీపీ అవ్వాల్సిన వాడు కూడా డీజీపీ కాకుండా వెళ్ళిపోయిన వాడికి కూడా సేమ్ వివక్షత జరుగుతుంది. ఇక్కడ పెద్ద బెత్తంతో కొట్టామా చిన్న బెత్తంతో కొట్టామా కాదు, కొట్టేవాడిని ఎక్కడైనా కొడతానే ఉంటారు అనేది మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత కమ్యూనిటీలో మాటి మాటికి మీరు వివక్షత ఉన్నప్పటికీ కూడా దాన్ని ఎలా తీసేయాలి, లేకపోతే దాన్ని ఎట్లా రూపుమాపాలి అనే దానిపైన ఆలోచన చేయకుండా మీరు ప్రతిసారి ఏం చేస్తున్నారంటే వీళ్ళ దాంట్లో వీళ్ళకి మనం డివిజన్ తెచ్చేస్తే వీళ్ళు ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ ఎందుకు ఇచ్చారండి మీకు? అది పొలిటికల్ రిజర్వేషన్ కావచ్చు, ఎడ్యుకేషన్ రిజర్వేషన్ కావచ్చు, ప్రతి దాంట్లో మీకు రిజర్వేషన్ ఎందుకు ఇచ్చారు? బికాస్ మీకు రిప్రజెంటేషన్ అనేది ప్రతి చోట ఉంటే మీరు బాగుపడతారు, జాతి బాగుపడుతుంది అనే ఒక దృక్పథంతో. కరెక్టే సార్, ఆ వర్గంలోనే ఎక్కువ మందికి రిప్రజెంటేషన్ వస్తుంది కదా, 10 కుటుంబాలకే కాకుండా 100 కుటుంబాలకు వస్తుంది కదా. వినండి సార్, రిజర్వేషన్ ఇచ్చినప్పటికీ కూడా మాకు ఎలాంటి రిజర్వేషన్ ఇచ్చారయ్యా మీరు అని అంటే, ఒక స్వీట్ ని కవర్ లో కట్టి ఇచ్చారు. ఆ స్వీట్ ని ఇప్పటి వరకు కూడా మా జాతి వాడు ఎవరు తినలేదండి. పొలిటికల్ ఎంపవర్మెంట్ అనేది అసలు టేస్ట్ ఎలా ఉంటది అనేది ఎవరికి తెలియదండి. బ్యూరోక్రసీలో వెళ్ళినటువంటి చీఫ్ సెక్రటరీని వితౌట్ సెండ్ ఆఫ్, అంటే వేరే చీఫ్ సెక్రటరీలు రిటైర్ అయిపోతే వాళ్ళది అయిపోతే వాళ్ళకి గొప్పగా సన్మానాలు చేసి పంపించి, మా చీఫ్ సెక్రటరీ కనుక తప్పిదారి ఒక నెల చేసినప్పటికీ కూడా సెండ్ ఆఫ్ చేయకుండా పంపించినటువంటి వివక్షత చూపించిన కుమారస్వామి గారు, నేను ఎన్నిసార్లు మిమ్మల్ని అడిగినా మీరు అత్యున్నత స్థాయిలో ఉన్న వాళ్ళు ఎదుర్కొంటున్న వివక్ష చెప్తున్నారు. ఒక్క నిమిషం, అత్యున్నత స్థాయిలో ఉన్న వాళ్ళు ఎదుర్కొంటున్న వివక్ష చెప్తున్నారు కానీ గ్రామాల్లో సార్ మీరు గ్రామాల్లో ఉన్న వాళ్ళకి కూడా అంటే చదువుకున్నోని సైతం మీరు ఈ రకంగా వివక్షత చూపించినప్పుడు న్యాచురల్ గా గ్రామాల్లో ఉన్న వాళ్ళకైతే వాళ్ళు చెప్పులు వేసుకొని తిరగకూడదు, మీ ముందర తలపాగా కట్టకూడదు, వాడు వచ్చి వాడికి ఎప్పుడు న్యాయం జరగాలి. నేను అదే చెప్తున్నాను, న్యాయం ఎక్కడ జరగాలంటే పైనోడు నావాడు చదువుకొని ఈ స్టేజ్కి వెళ్ళిపోయాడు, చదువుకున్న దాని తర్వాత ఇంత చక్కగా మా గురించి ఆలోచిస్తున్నాడు అనే స్టేజే మీరు రానివ్వట్లేదు. చదువుకున్నోని సైతం కూడా బూటుకాలతో చూసిన తర్వాత వాడికి ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినప్పటికీ కూడా వాడికి మెట్ల మీద కూర్చోబెట్టి గుడిలోకి వెళ్ళనీయకుండా చేసేటువంటి మీరు ఈ చాలా కింద ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు అంటే ఇది ఒక హాస్యాస్పదం అండి. ఇట్ ఇస్ ఎ కామెడీ. మీరు వాళ్ళ గురించి ఆలోచించట్లేదు, చదువుకున్న కాదు. కుమారస్వామి గారు, ఇది నా చర్చ కాదు, చదువుకున్న వాళ్ళని పాయింట్ దాని మీద చర్చ పెట్టాం. సార్ చదువుకున్న వాళ్ళని కనుక తొక్కేస్తే మనం ఇంకా ప్రశాంతంగా ఈ కింద నుంచి పైకి వచ్చిన వాడే ఏం చేయలేకపోతున్నాడు అండి. కింద నుంచి మీరు బాగా కింద నుంచి వాడికి పైకి తెస్తే మీరు చేసేది ఏంటండి? 78 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా మాకు ఇంకా సార్ అంటే కుమారస్వామి గారు ఇవాళ ఒక ఐపీఎస్ పోస్ట్ ఉంది, ఆ ఐపీఎస్ కొడుకు దానికి పోటీ చేయడానుకోండి, ఇంకొక దళిత బిడ్డ ఐపీఎస్ పోస్ట్ కి వస్తాడుగా, నష్టం. అసలు నేను ఒకటి మీకు చాలా సింపుల్ క్వశ్చన్ అడుగుతానండి. హూ ఇస్ ద ఎస్సీ కాస్ట్ పర్సన్ హూ ఇస్ స్టాపింగ్? ఎవరు వాళ్ళని కింద నుంచి వచ్చే వాళ్ళని ఎవరు ఆపారు? మొన్న మనము గ్రూప్ 1 రిజల్ట్స్ కానీ ఐపీఎస్ ఐఏఎస్ రిజల్ట్స్ కానీ వచ్చినప్పుడు కూడా అందరినీ చూసాము. వాళ్ళ నాన్న పంక్చర్ షాప్ ఉన్నది, తర్వాత వాళ్ళ నాన్న ఒక రైతు, అలాంటి వాళ్ళు కూడా పైకి వచ్చారు. అలాంటి వాళ్ళే పైకి వస్తున్నప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ కొడుకు పైకి రాలేడా? రిజర్వేషన్ ఎందుకు? అది కదా చర్చ కదా. నేను మీకు ఏం చెప్తున్నానంటే, కింద ఉన్నవాడు తెలివి ఉన్నవాడు ఎప్పటికైనా ఎక్కడి నుంచి అయినా కానీ పైకి రాగలుగుతాడు సార్. మా వాళ్ళు టీనాడాబి ఐఏఎస్ టాపర్ అయింది. తర్వాత అట్లా టాపర్ చేసిన వాళ్ళని కూడా ఇవాళ ఏ రకమైనటువంటి మీరు వాళ్ళకి డెసిగ్నేషన్లు ఇస్తారు, ఏ రకమైనటువంటి అసైన్మెంట్లు ఇస్తారు అనేది మాకు తెలుసు. తెలిసిన తర్వాత మేము ఏంటంటే చూసినప్పటికీ కూడా వివక్షతను కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి. వినోద్ గారు, నేనేమంటున్నాంటే నువ్వు ఐఏఎస్ అయినా నువ్వు రైతు అయినా బానిసత్వంలో నీకు ఉన్నంత కాలం, బానిసత్వంలో నీ మైండ్ ఉన్నంత కాలం నువ్వు అక్కడ సూట్ వేసుకున్న శవానివే తప్ప నువ్వు అక్కడ ఏం కదలికలేదు, నీ మాట ఉండదు. మంత్రి వివేక్ అయినా అంతే, లేదా రాష్ట్రపతి అయినా అంతే, ఇంకోరైనా అంతే. ఆ పరిస్థితి పోవాలంటే కులం రద్దు కావాలి. ఈ కులం రద్దు కావాలి, సంపద పంపిణీ జరగాలి, పరిశ్రమల వాళ్ళ వాటా రావాలి. మేము ఎంత మంది మాకంత వాటా అన్ని రంగాల్లో రావాలి.
అంటే మేము కులాన్ని పట్టుకొని ఏలాడుకుంటా, రిజర్వేషన్ పట్టుకొని ఏలాడుకుంటా, ఇంకా 7% కూడా అమలు చేయకుండా మీరు ఆ రిజర్వేషన్ 15% లో 7 అమలు చేయకుండా ఇవాళ కథలు చెప్తున్నారు. మళ్ళీ నాకు అర్థం కాలే, ఇందాక మన విల్సన్ గారు కూడా అన్నారు, కాదు వినోద్ గారు, ఇప్పుడు ఫస్ట్ చాలా కాలం ఎస్సీ బ్యాక్లాగ్ పోస్టులు ఏదైతే ఆ కట్ ఆఫ్ క్వాలిఫైయింగ్ మార్క్ రీచ్ కాని వాళ్ళకి ఆ పోస్టులు అలా ఉంచేసేవాళ్ళు, ఆ తర్వాత వాటిని సపరేట్గా ఫిల్ చేస్తున్నారు. ఇప్పుడు పెద్ద పెద్ద పోస్టులో మీ ఎన్ని సెంట్రల్ గవర్నమెంట్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ లేదా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ యూపీఎస్సీ కానీ వీటిల్లో డిజిగ్నేటెడ్ పోస్టులు ఏవైతే ఉంటాయో వాటికి కూడా కట్ ఆఫ్ పెట్టి పైన లేకపోతే ఆ సీట్లు నింపకుండా అట్లా ఆపేస్తున్నారు. 4% ఉన్నారు ఇందాక విల్సన్ గారు అంటూ ఉన్నారు. ఏంటి మీ దగ్గర ఉన్న సమాచారం? నేనేమంటున్నానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వర్గీకరణ ఉద్యమం 30 ఏళ్ళు జరిగిందండి. 30 ఏళ్ళు వర్గీకరణ పోరాటం జరిగింది కదా. ఈ వర్గీకరణ ఇప్పుడు వచ్చింది కదా, ఇప్పుడు అయింది కదా, నిన్నగా మొన్న ఈ మెడికల్ సీట్ కూడా వచ్చినాయి కదా. మీరు ఒకసారి తేడా చూడండి. ఇప్పుడు వర్గీకరణ రాకముందైనా తెలంగాణలో వర్గీకరణ వచ్చిన తర్వాత అయినా వర్గీకరణ 30 ఏళ్ల పోరాటంలో మేము 2,50,000 బ్యాక్లాగ్ పోస్టులు నింపించలేకపోయాము. మేము వర్గీకరణ 30 ఏళ్ల పోరాటంలో సప్లా నిధులను అమలు చేయించి లక్షల కోట్ల సప్లా నిధులు అమలు చేయించలేకపోయాం. లక్షల కోట్లు, వేల కోట్లు కూడా కాదు, లక్షల కోట్ల రూపాయల సప్లా నిధులు అమలు చేయించలేకపోయాం. వర్గీకరణ పోరాట ఫలితంగా మేము ఇప్పుడు దాకా కోల్పోయిన ఉద్యోగాలు లక్షల్లో ఉన్నాయి. ఇవాళ మాకు వర్గీకరణ చిచ్చు లేని ఫలితంగా మీరనేది లేని ఫలితంగా కాకుండా కూడా మా కొట్లాట ఫలితంగా నేను చెప్పేది. మేము 30 ఏళ్ళ కొట్లాట ఫలితంగా 2% గురించి 30 ఏళ్ళు కొట్లాడాం సార్. ఇప్పుడు నేనేమంటున్నాంటే అసలు ఆడ లేనే లేదు, ఆడ ఫుడ్డే లేదు, ఆ ఫుడ్ లేదు ఏం లేదు, ఆడ ఉద్యోగాలు లేవు ప్రభుత్వ రంగంలో పెద్దగా. నువ్వు అలా లేని కాడ కొట్లాడుకొని కుక్కల్లా కొట్లాడుకొని ఇంకా అక్కడికి పోతే ఏం లేదు, ఆడ ఉద్యోగాలే లేవు. ఇలా వర్గీకరణ పేరు మీద 30 ఏళ్ళు అమలు చేసి ఇవాళ ఉపవర్గీకరణ పేరు మీద కూడా ఇవాళ నేనేమంటానంటే ఇవాళ పాలకుడు కదా పంచాల్సింది, ఉద్యోగాలు పంచాల్సింది ఎవరు? పంచాల్సింది ఎవరు? పాలకుడు కదా. ఈ పాలకుడు ఎవడు ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ పాలకుడు ఎవడు? ఉద్యోగాలు పంచాల్సిన పాలకుడు కాదండి. కాదు, పాలకుడు చేసిన తప్పు ఇలా ప్రజల మీద రుద్ది. మీరు నీకు ఇవ్వాలన్న చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఎప్పుడో చేయొచ్చు. ఇప్పుడు నీకు రిజర్వేషన్లను ఎస్సీలలో ఉన్న అన్ని కులాలకు ఇవ్వాలనుకుంటే ముఖ్యమంత్రి పరిధిలో చిన్న జీవోధార తెచ్చుకోవచ్చు. నువ్వు చిన్న జీవోధార డిబేట్ కాదు చెప్పండి, నేను చెప్పనియండి. వారు సిజే గారు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఒక రకంగా చెప్పాలంటే అవి ఆర్ఎస్ఎస్ మాట్లాడిన మాటలే, అవి ఆర్ఎస్ఎస్ మాట్లాడుతున్న మాటలే అవి. సార్ ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నా. మీకు మా కమ్యూనిటీలో ఉన్న వాళ్ళ మీద ఇంత బాధ వేస్తుంది కదా, ఊరికే మీరే ముఖ్యమంత్రులు కావడం ఎందుకు? మీ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళని కూడా పేదోడిని తెచ్చి ముఖ్యమంత్రిని చేయండి, ప్రధాన మంత్రిని చేయండి. కంప్లీట్ చేసి తాగండి. ఇప్పుడు నేనేమంటున్నానంటే మా మానవతరావు ఉన్నాడు, నా స్టూడెంట్ ఇవాళ ఏం తక్కువ అండి నాకు అర్థం కాలే. ఆయనకు ఎందుకు టికెట్ ఇవ్వలేదు? నేను అడుగుతున్నా, ఎందుకు టికెట్ ఇవ్వలేదు? ఉద్యమంలో లేడా ఆయన? ప్రతి దగ్గర డబ్బు లేవు. 50 కోట్లు 100 కోట్లు పెట్టే స్థాయి మానవతరాయి అంటే వచ్చేది ఇప్పటికి. ఇదే రేవంత్ రెడ్డి పిలిచిచ్చేటోడు. మానవతరాయి 2 సూట్ కేసుల డబ్బులు పట్టుకొని పోతే పిలిచిచ్చేటోడు. అయితే నేను ఎందుకు అంటున్నా క్రిమిలేయర్ అనే పదం ఇక్కడ ఎందుకు రావాల్సి వస్తుందంటే, ఇప్పుడు డబ్బుల్లోళ్ళు మానవ రిజర్వేషన్ ఎందుకు పొడి చేయాలి? ఓపెన్ లో పొడి చేయమనండి వాళ్ళు ఓపెన్ లో పొడి చేయమనండి డబ్బుల్లోళ్ళని. పాపం మానవతరావు లాంటి ఆ మిడిల్ క్లాస్ చట్టానికి సంబంధించిన చర్చ అయితే ఒక దరికి వస్తుంది కానీ ఒకదానికి మనం సంబంధం లేని అని మాట్లాడుకుంటే ఒక విషయం ఏంటంటే ఇక్కడ ఆధిపత్యం ఉంది, మీకు అర్థం కావట్లే. ఇక్కడ కూడా వివక్ష ఉంది. మానవతరాయ్ అయితే అన్ని తెలుసు, ఢిల్లీ నుంచి గల్లీ దాకా తెలుసు. మానవతరాయ్ లాంటి వాడికి ఇవ్వద్దు, డబ్బులు కాదు ప్రమాణం. అక్కడ ఉన్న పెత్తందారు ఎవరైతే ఉన్నారో వారికి నేను నచ్చలేదు అంతే. మానవతరాయ్ కాదు
సార్ ఇప్పుడు క్రీమీ నాన్ క్రీమీ దాంట్లో ఒక విషయం చెప్తా సార్ నేను, ఎందుకంటే ఇప్పుడు వరకు క్రీమీ దాంట్లో ఉన్న వాళ్ళు ఎంతమంది అయితే తెలివివంతులు అయ్యారు కదా, ఈ తెలివిమంతులను అందరినీ పక్కన దోచేసి మళ్ళీ కింద నుంచి ఇన్ఎఫిషియెంట్ పీపుల్ తెలివిమంతులు పక్కన సార్, తెలివిమంతుల పిల్లలు కాదు కుమారస్వామి గారు, మీరు తేడా చెప్తున్నారు. తెలివిమంతుడు ఎవరు పక్కన లేరు, తెలివిమంతుడు కొడుకుని ఇవ్వద్దు. మా జాతి అనేది ఎఫిషియెంట్ పీపుల్ కి రిప్రజెంటేషన్ ఇవ్వదు, ఇన్ఎఫిషియెంట్ వాళ్ళని తెచ్చుకుంటే ఇంకా మేము 80 ఏళ్ళు వీళ్ళని పిచ్చోళ్ళని చేసుకుంటే అంటే అట్లాగే సార్, అంటే ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు ఐఏఎస్ అయితే ఎఫిషియెంట్ ఎక్కడి నుంచైనా వస్తాడండి. ఓకే, మళ్ళీ వస్తాను సార్, మళ్ళీ వస్తాను. నేను వెళ్తాను ఒక్క నిమిషం, నేను వెళ్ళేది ఉంది. అయితే ఒకటే నేను చెప్పేది ఒకటే, మేము బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన రిప్రజెంటేషన్ కోసం రిజర్వేషన్ తెచ్చాడు, భిక్ష కోసం తేలే. బిచ్చగాలను అక్కడ ఉండమనిలే, బానిసలను ఉండమని అక్కడ మీరు ఎంపీలుగా ఎమ్మెల్యేగా మంత్రులుగా బానిసలు ఉండండి, ఏం మాట్లాడకండి మాకు అన్యాయం జరిగినప్పుడు అని చెప్పలే ఆయన. ఎవరు ఉంటారు 100 కోట్లు పెట్టే వ్యాపారి అండి మా రిప్రజెంటేషన్ ఉండేది, 50 కోట్లు పెట్టే వ్యాపారి అండి. ఇవాళ మా వాళ్ళకి జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడినోడు అక్కడ ఉంటే లాభమైంది, లేకుంటే లాభమైందండి. మన రాజకీయ వ్యవస్థ ఇట్లాంటి వాళ్ళు వ్యవస్థ అన్నప్పుడు మళ్ళీ క్రీమీ నాన్ క్రీమీ ఎలా అవుతుంది? ఓకే, ఒకసారి ఉంటది, 100% ఉండాలి కూడా. మన ప్రజల గురించి సార్ టైం తక్కువ, వినోద్ గారు మన్నించాలి. ఒకసారి మానవతరాయ్ గారు, విల్సన్ గారు వస్తారు. ఐఏఎస్ లో కొడుకులు ఐఏఎస్ లు అవుతున్నారు, ఐపీఎస్ లో కొడుకులు ఐపీఎస్ లు అవుతున్నారు అని చెప్పి మొత్తాన్ని రిజర్వేషన్ల వ్యవస్థనే తీసేటట్టు నాకు భయం అదే అంటున్నా. నేను ఏమంటానంటే ఈ పోటీ పరీక్షలు గుర్తుపెట్టుకోండి. అవును, ఈ పోటీ పరీక్షల్లో పేదవాడు రావచ్చు, లేకుంటే ధనవంతుడు, తెలివి ఉంటే ధనవంతుడు కూడా రావచ్చు, తెలివి ఉంటే ఐఏఎస్ కొడుకు కూడా రావచ్చు కదా సార్, ఎవరికైనా రావచ్చు. నేను ఏమంటున్నా అంత మాత్రాన గుర్తుపెట్టుకోండి. దీన్ని సాగ్గా చూపించుకొని నాకు తెలిసి ఏంటంటే బీజేపీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అసలు మొన్న నిజంగా 400 స్థానాలు వస్తే రిజర్వేషన్లు ఉండేవి భారత రాజ్యాంగం, ఎత్తేద్దాం ప్లాన్ ఉంది వాళ్ళకి. ఇప్పుడు మళ్ళీ బీహార్ లో గెలిచిన తర్వాత బీజేపీ వాళ్ళ మాటలు సీజే గారితో చెప్పించారంటారా? ఇప్పుడు సీజే గారు ఆయన వ్యవహార శైలి రకరకాలుగా ఉంది, వివిధ రకాలుగా ఉంది. కాబట్టి ఆయన ఒక్కడే ఏదో ఆలోచన చేస్తే అసలు ఇక్కడ జరుగుతుంది గుర్తుంది. ఐఏఎస్ లో ఐపీఎస్ లో ఆర్థిక పరిస్థితి తీయండి. వాళ్ళ ఐఏఎస్ లో అంటే మాత్రం మామూలే, సాదా సీదా వ్యక్తులే, వాళ్ళు కోట్లకు పడగలెత్తారు, సంపాదించుకోవడం ఉండదు, ఏముండదు, ప్రతి దాంట్లో వివక్ష. మానవతరాయ్ టికెట్లు రాలేదంటే ఎందుకు రాలేదు, డబ్బుల గురించి కాదు. మానవతరాయ్ 50,000తో గెలుస్తాడు, కానీ అక్కడ ఉన్న పెత్తందారికి నేను నచ్చలేదు. నాలాంటి వాళ్ళు అద్దంకి దయాకర్ నచ్చలేదు, పిడమర్తి రవి నచ్చలేదు. మేమైతే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటాం కదా, ఇది కూడా వివక్షే. ఈ వివక్ష పోలేదు. కాబట్టి నేను ఏమంటున్నా, కుల నిర్మూలన జరగాలంటే కులాంతర వివాహాలు జరగాలి. సంపద మొత్తం కూడా పంచి చాలా జరిగినాయి. అంబేద్కర్ ఎలా పోయింది కాదు మానవతరాయ్ గారు, కులమే లేకుండా ఎలా పోయింది? చట్టం చేయమంటారా కులంలో వివాహాలు చేసుకోకూడదని? కుల వ్యవస్థ రద్దు కావాలి, సంపద పంపిణీ కాదు ప్రొఫెసర్ గారు, వినోద్ గారు, కులం నిర్మూలన కావాలంటే మీరు చెప్పే ఆల్రెడీ చాలా కులాంతరాలు జరుగుతున్నాయి, అయినా కులం పోవట్లేదు. ఇక రేపు పొద్దున మనం ఏం కోరుకోవాలంటే అసలు కులంలో వివాహం చేసుకోవద్దు, చట్టం చేయాలి. పోదు, మా వాళ్ళంతా కులాంతర వివాహాలు చేసుకున్నారు, పాపం ఇబ్బంది పడుతున్నారు. మా డిప్యూటీ సీఎం కులాంతర వివాహమే, మరి ఎలా పోతుంది? మా దామాన కులాంతర వివాహమే, మా వివేకానంద కులాంతర వివాహం, మరి ఎలా పోతుంది మీరు చెప్పాలి. నేనంటే నా కులం అనేది రద్దు చేయాలి, కులం పాటించేటోని జైల్లో పెట్టాలి, కుల వ్యవస్థ కంప్లీట్ గా రద్దు కావాలి. ఇవాళ సంపద పంపిణీ జరగాలి అన్ని రంగాల్లో. మేము ఎంత మంది ఉన్నామో మాకు ఇప్పుడు కులాంతర వివాహం ఎవరో 2-3 చేసుకోవడం కాదు. అసలు ఈ ఎవరు పెళ్లి సంబంధాలు వాళ్ళ కులాలకు సంబంధించిన వాళ్ళు చూడటం కాదు. ఇక్కడ జరిగిన కులాంతర వివాహాల్లో కూడా ఉన్నతమైన చదువులు చదువుకున్న వాళ్ళు ఒక్కళ్ళు 2 చేసుకున్నారు, అంతేగాని మొత్తం కాదు కదా. ఊర్లో తమ్ముడు ఎక్కడ మాలం కాదు, మా డబ్బున్న మాది కూడా డబ్బు లేని మాదిగలను చేసుకుంటా, డబ్బున్న మాలు డబ్బు లేని మాలను చేసుకుంటా. ఇప్పుడు కులాంతర చెప్పేది వినండి. ఈ కులం ఈ ఉపకులాలు కులాల్లోనే వ్యత్యాసం ఉంది. ఇవన్నీ పోవాలంట, అన్ని కులాల్లో పోవాలంటున్నా. ఎలా పోతే సార్ మీరు పోవాలని చెప్తున్నారు కానీ ఎలా పోతే చెప్పట్లేదు. జరగనిది మీరు అడుగుతున్నారు. సంపద పంచండి, పరిశ్రమలు ఇచ్చేయండి, భూములు జరిగే మాట్లాడుకుందాం సార్. మనీ
డబ్బులు పవర్ ఉన్నవాడికి ఏ కులం లేదు సార్. అవును, డబ్బులు పవర్ ఎట్లా వస్తాయి సార్? రావు కదా. ఈ రెండే అయితే ఎప్పుడైతే గ్రేట్ గా ఉంటాయో గొప్పగా ఉంటాయో వాడికి ఏ కులం లేదు సార్. ఎవరైనా రైట్ సార్. ఆఖరిగా విల్సన్ గారు, బీజేపీ హయాంలోనే గతంలో కనీసం ఏదో ఒక స్కీమ్ పెట్టారు, నాకు గుర్తుండి, ఈ గ్యాస్ కనెక్షన్ వద్దనుకున్నోళ్ళు ఇచ్చేయండి అని. కనీసం అలాంటి ప్రయత్నం ఏదైనా సీజే గారి విన్నపం మేరకు కనీసం ఇది కొంతమంది అన్నా ఇలాంటిది ఏమన్నా మొదలు పెడతారా? నాకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది, లేదా నాకు ఐఏఎస్ వచ్చింది, నాకు గ్రూప్ 1 వచ్చింది, నేను రిజర్వేషన్ తీసుకోను, ఇలాంటి ఓత్ ఏదైనా తీసుకుంటారా? బయట బోల్డెన్ అవకాశాలు ఉన్నాయి, వీళ్ళ పిల్లలకి బెటర్గానే వస్తాయి. నేను మిగతా వాళ్ళతో పోల్చట్లా, కనీసం ఆ వర్గాల్లో పేదలతో పోల్చుకున్నప్పుడు వీళ్ళకి బెటర్గా ఉండే అవకాశం ఉంటుంది ఉద్యోగాలకు సంబంధించి. వివక్ష పోయింది కూడా అట్లా పాయింట్ మీరు ఎస్టాబ్లిష్ చేశారు. నేనైతే మా వాళ్ళకి ఎవరు రిజర్వేషన్ వాడడంలా, నేను ఆల్రెడీ ఇప్పుడు 100 సార్లు టీవీలో కూడా చెప్పాను. ఎందుకంటే రిజర్వేషన్ అనేది నాకు తెలిసి మనం వాడద్దు, మనకంటే కింద ఉన్న వాళ్ళకి అవకాశం కల్పిద్దాము, మీరు ఓపెన్ కోటాలోనే వెళ్ళండి అన్నాను. కాబట్టి నేను ఆ లైన్ లో ఉన్నా. సంతోషం, మీరు ఒక్కళ్ళు ఉన్నారు, మీరు ఒక్కళ్ళు ఉంటే చాలు కదా. మేము కూడా ఉన్నాం సార్. రైట్ రైట్ రైట్. ఓకే ఓకే. మన మిత్రులు ఇద్దరు చక్కగా డిబేట్ చేస్తున్నారు. రాజకీయాలు చీఫ్ జస్టిస్ గారికి రాజకీయాలు అంటకట్టారు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ బీసీలో క్రిమినల్ ఉంది కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ఉంది క్రిమినల్, ఇంకొక పేరుతో అమలు అవుతుంది. మీకు ఎస్సీలైనా సరే వాళ్ళకి ఆర్థిక ఆదాయం ఎక్కువ ఉంటే కొన్ని అవకాశాలు రావు, వాళ్ళకి స్కాలర్షిప్ రాదు. అయితే నేనేమంటానంటే టోటల్ గా సమాజంలో ఆర్థిక వ్యవస్థ పంపిణీ జరగాలి. వివక్ష అనేది సమాజంలో ఉంది. వివక్ష వాళ్ళు చూపించడం మనం కూడా స్వీయంగా ఏంటంటే ఎవరికంటే తక్కువ కాదని ఆత్మగౌరవంతో మనం బతకాలి. ఎవరికి వాస్తవానికి మనకు భగవంతుడు ఇచ్చిన బ్రెయిన్, మన పేరెంట్స్ ఇచ్చిన బ్రెయిన్ కంటే తక్కువగా అందరిది సమానమైన వ్యక్తిత్వం ఉంటది. ప్రతిభ మనం ముందుకెళ్ళాలి, అందులో సందేహం లేదు. ప్రతిభ ఉన్నాడు రైటర్ అండి, మీకు తెలుసు. ఒక 300-400 కథలు వచ్చినా నా కథకి ఫస్టో సెకండో వస్తుంటది. నాకేమైనా నాకు వివక్ష ద్వారా ఏమన్నా ఆపగలరా? లేదా నా ప్రతిభ తెలియదు. కుమార్ గారు ఆపలేరు, అంబేద్కర్ ఆపలేరు. కాకపోతే సొసైటీలో కుల వ్యవస్థ ఉంది, అది దానికి ఇది మొత్తం జాతీయవాదంతో ముడిపడాల్సిన అంశాలని కొన్ని ఇంకో సందర్భంలో మేము డిబేట్ చేద్దాము. అదే విధంగా ఆర్ఎస్ఎస్ ఎప్పుడు కూడా, ఎందుకంటే అన్నాడు గారు చెప్తున్నాను సోదరుడు, ఆర్ఎస్ఎస్ ఇప్పుడు కూడా ఇట్లాంటి ఇన్వాల్వ్ కాదు. మేము ఖచ్చితంగా ఏపీసీడీ ఎందుకు చేశామంటే రిజర్వేషన్ హేతుబద్ధీకరణలో భాగంగానే చేశాం. అంటే మేము కిందున్న వాళ్ళకి అవకాశం ఇవ్వాలని మా స్టాండ్. క్రిమిలేయర్ కూడా కింద ఉన్న వాళ్ళకి ఇచ్చేదానికే సార్, దానిలోనే కింద ఉన్న వాళ్ళకి ఇచ్చేదాని కోసం కదా ఉద్దేశం, రిజర్వేషన్ తీసేయడం కాదు కదా. ఉషా మెహర్ కమిషన్ ఇంప్లిమెంట్ చేయాలా? ఎందుకు చేయలేదు? అత్యధికమైన పాపులేషన్ ఉన్నప్పటికీ కూడా తెలంగాణలో ఎవరికి వాళ్ళు డిప్యూటీ సీఎం అంటే నేనేమంటానంటే పార్టీలు నేను ఇప్పుడు దాకా టచ్ చేయలే, మమ్మల్ని టచ్ చేస్తే మళ్ళీ టచ్ చేస్తారు, ఎట్లా అవుతాం, అందులో సందేహం లేదు. ఇక్కడ నేనేమంటానంటే ఇది ఒక వ్యాలిడ్ పాయింట్. క్రిమినల్ బీసీలో కూడా ఉంది, ఎస్సీలో కూడా 15% వాళ్ళకి వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. ఐఏఎస్ అయినా వివక్ష ఉంది, ఐపీఎస్ అయినా వివక్ష ఉంది. కాబట్టి ఆ వివక్ష సమాజంలో పోవాలంటే మన ఆత్మగౌరవంతో ఎవరినైనా ప్రతిఘటించాలా? ఎవడరా మనం ఆపేదండి? పవన్ కళ్యాణ్ కాదు విల్సన్ గారు, మీరు ప్రతిఘటిస్తారు, మీరు చదువుకున్నారు, ఒక స్థాయిలో ఉన్నారు, మీకు పరిజ్ఞానం వచ్చింది, మీరు ప్రతిఘటిస్తారు. ఊర్లో ఉన్నోడికి వాడు గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకోవాలంటే వాడు ఆ ఊరు దాటి పట్టణం వచ్చి వాడు తెలుసుకొని లైన్లో పడేసరికి వాడికి టైం అయిపోతుంది సార్, అది సమస్య. ఒట్టి మాటలు ఇప్పుడు ప్రభుత్వం అందరు కాదు, నేను అందరూ అట్లా గురుకులాలు ఉన్నాయండి, ఇంగ్లీష్ మీడియం చదువులు ఉన్నాయి, ప్రతి పిల్లవాడిని కూడా లేకపోయినా చదివిస్తున్నారు, చదువులు చదివిస్తున్నారు. అందరు ఎక్స్పోజ్ అయ్యి అందరు వస్తున్నారు సార్, ఇవాళ అందరూ వస్తున్నారు కానీ పైన వాళ్ళకి కూడా కాపాడాలంటారు. ఒకటి ఈ విధంగా రిజర్వేషన్ ని మానవరావు గారు మళ్ళీ లాస్ట్ లో మీరు తీసుకుంటారు. విల్సన్ గారు కంప్లీట్ చేయండి. నేనేమంటానంటే మేము తన్నుకొని వస్తున్నాము, ఖచ్చితంగా లాకులు వచ్చి నీళ్లు కానీ ప్రవహించినట్టుగా మేము వస్తాం. అందులో ఏ వ్యవస్థలో కూడా అంతరిక్షాన్ని పోయేవారు శాస్త్రవేత్తల దగ్గర నుంచి ఐఏఎస్లు మొత్తం తయారవుతారు, సందేహం లేదు. కాబట్టి మాకు సంబంధించి జ్ఞానంలో మేము ఎవరికి కూడా తీసుకోం, అందులో ఇంకో. కానీ సమాజంలో సంపద పోగుపడుతుంది కాబట్టి దాని పంపిణీ జరగాలి. డిమార్ట్ వచ్చిన తర్వాత కొద్దిమంది వయసులు దెబ్బతిన్నారు, మేము దానికి అడ్రస్ చేస్తాం. నేనేమంటానంటే ఇప్పుడు సంపద పంపిణీ జరిగే క్రమంలో మనకి భారతదేశంలో ఈ చిన్న కులాలు కావచ్చు, లేకపోతే ఇంకొకరు కావచ్చు, వీళ్ళకి అవకాశాలు ఇవ్వడం కోసం పార్లమెంట్ లో చర్చ నడవాలి. ఇది వాల్యుబుల్ పాయింట్. మన దీంట్లో ఉన్న వాళ్ళు, డిబేట్లు ఉన్న వాళ్ళు అందరూ కూడా మీరే చర్చ పెట్టించండి పార్లమెంట్ లో. అదే చర్చ పెట్టించడం కాదు, కాంగ్రెస్ ఉన్నాడు, మేము పెట్టాలంట, నేను డిబేట్ పెట్టాలంట.
ఎస్ నేను పార్లమెంట్ లో ఉంటే మాత్రం నేను ఖచ్చితంగా నేను ఎంపీ అయితే రేపు పొద్దున్న ప్రైవేట్ ఖచ్చితంగా బిల్ debate పెట్టేవాళ్ళు. పెడతాను. మా పార్టీ పెద్దల దృష్టి ఏబీసీ జరిగింది అనుకుంటున్నారు మీరు? ఓవర్ నైట్ జరగల. అవును. ఆర్ఎస్ఎస్ లేకపోతే బీజేపీ పెద్దల దగ్గర ఇది రిజర్వేషన్ హేతుబద్ధీకరణ జరగడం అనేది ఖచ్చితంగా మానవతా వాదంతో కూడుకుంది. కాబట్టి నేను కానీ అక్కడెందుకు కాదు సార్, అక్కడెందుకు ఈ ఆర్గ్యుమెంట్ రాలేదు సార్? అందరికీ అవకాశాలు ఉన్నాయి, వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు, వాళ్ళు కాలేజీలకు వెళ్తున్నారు, వాళ్ళు తెలివి ఉన్నవాళ్ళు వాళ్ళకి తెలివి ఉంది పోటీ పడుతున్నారు, అక్కడ ఎందుకు అనుకోలేదు? కేటగరైజేషన్ ఎందుకు అనుకోలేదు? క్రిమిలేయర్ దగ్గర ఎందుకు అంటున్నారు ఆ మాట? ఇక్కడ రిజర్వేషన్లు అనేది హేతుబద్ధీకరణ జరగడం అనేది అనివార్యంగా భావించాం. దీని సంపద ఎందుకు అనివార్యంగా కాదు సార్, కేటగరైజేషన్ అనివార్యంగా ఎందుకు భావిస్తారు, క్రిమిలేయర్ ఎందుకు అనివార్యంగా భావించరు? అది నా ప్రశ్న. పాపులేషన్ బేస్డ్ అండి అది. కరెక్టే సార్, ఇది ఇప్పుడు ఇది కూడా విత్ ఇన్ ద పాపులేషన్ బేస్డా? అది కాదండి, ఇది పాపులేషన్ బేస్డ్ కాదు కదా. ఓకే ఓకే. ఇప్పుడు రెండోది మీరు సెగ్రిగేట్ చేయాలనుకుంటుంది ఏంటంటే ఇంటెలిజెంట్ అండ్ నాన్ ఇంటెలిజెంట్ వాళ్ళని సెగ్రిగేట్ చేస్తే ఇప్పుడు ఈ నాన్ ఇంటెలిజెంట్ వాళ్ళని పైకి రావాలంటే అదే మార్గం చక్కగా ఇంకా 70 సంవత్సరాలు కాదు 100 సంవత్సరాలు వీళ్ళని పిచ్చోళ్ళని చేసుకుంటూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి పొలిటికల్ రిజర్వేషన్ కూడా ఎంజాయ్ చేయకుండా మా రిప్రజెంటేషన్ అన్ని స్లేవరీ రిప్రజెంటేషన్ గా ఉండిపోయి మా వాడు మా గురించి కొట్లాడకుండా రోడ్లపైకి సంఘాలన్నీ రోడ్లపైకి వస్తాయి. మా ఎమ్మెల్యేలే మా ఎంపీలే మా ముఖ్యమంత్రులే మా ఉప ముఖ్యమంత్రులే కొట్లాడితే సంఘాలు బయటికి రావు, వీళ్ళు అడుక్కునే పరిస్థితి ఉండదు. ఇప్పుడు మానవరాయ్ గారు అంటున్నారు నేను మంచి గొప్ప లీడరు, నన్ను 50,000 ఓట్లతో గెలుస్తానంటే మేము 100 కోట్లు ఎక్కడి నుండి తెచ్చేదండి? రేపు మీరు అంటున్నారు కింద నుంచి వస్తే 100 కోట్లు కాదండి, రాజకీయాల్లో ఉన్నాం చెప్తున్నాం. ఆధిపత్య కులాలు ఎవరు చెప్తే వాళ్ళు టికెట్ ఇస్తారండి నియోజకవర్గంలో. అక్కడ వివక్ష ఉంది అంటున్నా. 100%. కాబట్టి డబ్బులు కొరమానం కాదు, వాళ్ళే డబ్బులు పెడతారు, వాళ్ళకి డమ్మీలు కావాలి. టైం అయిపోయింది, మన్నించాలి. రిజర్వేషన్లో ఎస్సీ రిజర్వేషన్లో క్రిమిలేయర్కి సంబంధించి ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా ఏ ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా ఇప్పటికి వివక్షని ఎదుర్కొంటూనే ఉన్నారన్నారు. అలాగే కింది స్థాయిలో విద్యకు సంబంధించి అయితే అవకాశాలు అందుతున్నాయి, తెలివి ఉన్నవాడు ఆగకుండా పైకి రాగలిగిన వాతావరణం అయితే ఉంది. ఈ పేరుతో రిజర్వేషన్ని పైన క్రిమిలేయర్ పెట్టడం ద్వారా పైనున్న వాళ్ళని తొక్కేసి కొత్త వాళ్ళని తీసుకొచ్చి దీన్ని ఇలాగే కంటిన్యూ చేయాలన్నది వాదన చెప్తున్నారు. అయితే కిందున్న వాళ్ళకి అవకాశాలు అందట్లేదు, సమాన అవకాశాలని తిరస్కరించడమే అని సిజే గారు చెప్పిన మాటకి ఏ మేరకు విలువ ఉంది, ఏ మేరకు దాని మీద చర్చ జరుగుతుంది, కనీసం దీని మీద ఎలా అయితే కేటగరైజేషన్ జరిగిందో ఈ క్రిమిలేయర్కి సంబంధించి కూడా ఒక లోతైన చర్చ పార్లమెంట్లో జరగాలి. మొత్తంగా అనేక డిమాండ్లు వస్తూ ఉన్నాయి, సంపద పంపిణీ, అలాగే బ్యాక్లాగ్ పోస్టులు, లక్షల కొద్ది బ్యాక్లాగ్ పోస్టులు దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్నాయి, ఎన్ని ఫిల్ చేయకుండా అన్యాయాన్ని కొనసాగించారన్న వాదన వస్తుంది. వీటన్నిటి మీద అత్యున్నతమైనటువంటి పార్లమెంటే దీనికి పరిష్కారం చూపగలదు. ఏ రకం ముందుకు తీసుకెళ్తారో చూద్దాం. చర్చలో పాల్గొన్న కుమారస్వామి గారికి, అలాగే గాలి వినోద్ గారికి, మానవతరాయ్ గారికి, విల్సన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మళ్ళీ కలుద్దాం.